ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. పాశో హి కో వా పాశో హి కో వా మమతాభిమానః మమతాభిమానః సమ్మోహయత్యేవ సురేవ కా సమ్మోహయత్యేవ సురేవ కా స్త్రీ స్త్రీ కో వా మహాంధో కో వా మహాంధో 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 మదనాతురో యః మదనాతురో యః మృత్యుశ్చ కో వా మృత్యుశ్చ కో వా అపయశః స్వకీయం. స్వకీయం. ప్రశ్నోత్తరిలో ఈరోజు ఈ శ్లోకాన్ని మననం చేయాలి. చక్కటి ప్రశ్నలు ఎట్లా ఉన్నాయంటే ఆ శిష్యుడికి అవేం చెప్పినాయో గాని మనకు కొట్టినట్టు తిట్టినట్టు ఉన్నాయి ప్రశ్నలే పాపం. ఏమంటున్నారు ఇవాళ? పాచోహి కో వా. పాశం అంటే యమపాశం. మీకు పాశం అంటే యమపాశం ఒకటే తెలిసింది. బంధం. పశబంధనే ధాతు. పాశం ఏమిటి అని అడిగారు ఇక్కడ. బంధించు పాశం ఏది అంటే మమతాభిమాన అని ఒక ప్రశ్న, దానికి సమాధానం. తర్వాత సురా ఇవ సమ్మోహయతి ఏవ కా. సుర అంటే మద్యం. మన భాషలో కొంచెం పవిత్రంగా సురులకది సుర అని పెట్టుకున్నారు. దేవతలేమో సుర అంటారు దాన్ని. మన భాషలో మద్యం, సంస్కృతంలో సుర. మద్యం వలె సమ్మోహింపజేసేది, మోహింపజేసేది ఏది అని అడుగుతుంటే దాని సమాధానం స్త్రీ అంటున్నాడు. మహాంధః కః వా. మిక్కిలి గుడ్డివాడు, చాలా గొప్ప గుడ్డివాడు ఎవరట? ఏమంటున్నారు? యహ మదనాతురా సహ. ఎవడు కామవేగం కలవాడు వాడు మిక్కిలి గుడ్డివాడైపోతాడు. మృత్యుహుచ కః వా. మృత్యువు ఎవడు? స్వకీయ అపయశః. తన అపకీర్తియే తనకు మృత్యువు. ఇవి ప్రశ్నలు, సమాధానాలు ముక్కకు ముక్క. పాశం అంటే బంధం ఏది అని అడుగుతున్నాడు. పాశ శబ్దము మనము ప్రసిద్ధంగా యమపాశం అన్నారు ఇందాక. కానీ ఇంకొక చోట మనకు తెలియకుండానే పశబంధనే ధాతువుతోనే పశువు అంటాం. మనిషివా పశువువా అని తిడతారా? అంటే అర్థం ఏమిటి? పశువు అని తిడితే మనం ఏమనుకుంటాం? అదేదో జంతువు అని తిట్టారేమో అని అనుకుంటాం. కానీ దాంట్లో అసలు అర్థం ఏమిటంటే బంధింపబడిన వాడు పశువు. దేనికి అంటే దేనికైనా బంధింపబడు. అందుకే ఇక్కడ మమతాభిమాన అన్న ఒక సమాధానం చూపించారు. బంధము ఎట్లా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుంది జీవుడి బంధం. ఒకటేమో విషయ వస్తువుల మీద ఉన్న బంధం, ఒకటి దేహంతో ఉన్న బంధం. విషయ వస్తువులన్నిటి మీద ఉన్న బంధం అంతా కూడా మమత్వం అంటాం మనం. మమత్వం అంటే నాది, మమ, నాది అని అర్థం. నా యొక్క, ఇది నాకు సంబంధించింది అని అర్థం. ఇంకొకటి దేహము, దేహంతో తాదాత్మ్యత చెందిన వల్ల వచ్చే అహం అంటాం మనం. అభిమానం. అభిమానం అంటే నాది అని అహంకారాన్ని ఇక్కడ అభిమానం అన్న పదంతో చెప్పారనుకోండి. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది, అహంకారం అంటే నేను అన్న గుర్తింపు, దాని మీద నేను అన్న గుర్తింపు పెట్టుకోవటం. ఇప్పుడు ఇది ఒక ఫోన్ ఉందనుకోండి, ఇది నాది అన్నాను అంటే నేను అన్న భావాన్ని దీని మీద పెట్టి గుర్తిస్తున్నాను. ఇప్పుడు ఇది నాదయింది. అట్లాగే దేన్ని అన్నిటినీ నావే అంటాడు లోకంలో. వస్తువులను నావారు అంటారు, మనుషులను, విషయములను నావి అంటాడు. కానీ ఒక్కదాన్నే నేను అంటాడు. అదేమిటి? దేహం. దేహాన్నే నేను అంటాడు. అందుకు దేహంతో ఉన్నది అహంకారం, అహంత అంటారు. దేహం సంబంధితంగా ఏదేది వస్తువు కానీ, విషయం కానీ, పదార్థం కానీ ఏది ఉన్నా సరే అది మమత్వం, నాది అవుతుంది. నేను అన్నాడు కదా, ఎంత నా వస్తువు అయినా, నేను రోజు వాడుకునే బట్ట అనుకోండి,
అయినా సరే అది నేను గాదు. అది నాది అంటాడు. దేహాన్ని మాత్రం నేను అంటున్నాడు. అంటే నేను అన్న ఒక స్టేటస్‌నిచ్చి ఇవ్వబడింది ఒక దేహం మీద. అది అహంకారం అంటాం. అంటే దేహంతో నేను అని గుర్తించుకోవటం. వస్తువుతో నేను భావాన్ని వస్తువుకివ్వటం మమత్వం. నేను భావాన్ని వ్యక్తికివ్వటం మమత్వం. నేను భావాన్ని ఒక లౌకికమైన సంబంధానికివ్వటం మమత్వం. ఇవి 2 మనిషికి పాశములట. విడువడలేని పాశములు. మనిషి అంటే ఇవి గాక ఇంకొకడెవడు మరి? ఇవి 2 పాశములని చెప్పేస్తా అంటే ఈ 2 బంధములని చెప్తే మనకు తెలిసిన మనిషి వీడే గదా! దేహము, దేహం సంబంధిత విషయ వస్తు వ్యవస్థ. ఇదే గదా మనిషి అంటే. మరి ఇంకా ఇది గాక నేనెవరు? అంటే ఈ 2 బంధాలని గుర్తిస్తే ఇది కాక వాడెవడో వాడు గుర్తించిన వాడికి ఈ 2 బంధం అని తెలుస్తాయి. ఇవి 2 బంధమని తెలియని వాడికి వాడి స్వరూపం తెలియదన్నమాట. నేను దీని చేత కట్టబడ్డాను అంటే నేను ఇంకెవరో దీనికంటే వేరైన వాడు. అంటే దేహము గాదు, అహంకారపడే దేహము నేను గాదు, మమకారం చూపించే విషయ వస్తువు జగత్తు నేను కాదు అని తెలిసిన వాడు ఎవరుంటాడు? ఈ రెండిటికంటే వేరే వాడైతేనే ఇవి బంధం అంటాడు. లేకపోతే బంధం అని ఎవరంటారు దాన్ని? అనడు. నేనే అంటాడు దాన్ని. స్వరూపం అంటాడు దాన్ని. బంధం అనడు. దేహాన్ని బంధం అని అనడు వాడు. అంటే ఈ ప్రశ్న అడగటంలో, ఈ ప్రశ్న వేయటంతోనే ఏమైంది? ఈ రెండింటికంటే వేరే ఒక స్వరూపాన్ని చూపించేటట్టుగా ప్రశ్న ఉంది. సమాధానం వచ్చింది. బంధము అని చూపిస్తే నువ్వు దేహం కాదన్న ప్రశ్న సమాధానం వచ్చింది ఇక్కడ. చాలా గొప్ప విశేషం. అంటే దేహ విలక్షణమైన తన స్వరూపాన్ని చూపించే సమాధానం అది. కనుక దేనితో మనము తాదాత్మ్యత చెందున్నాము ఇవన్నీ అంటున్నాం. అహంత, మమత. అయితే ఈ 2 వదిలించుకోవటంలో ఏది సులభమైంది? అహంకారమా, మమకారమా? అహంకారం సులభంగా వదిలేయగలమా? ముందేది వదలాలి? మమకారం వదలాలా? అహంకారం వదలాలా? మమకారం వదలాలి. అది ఈజీ. ముందు ఆ టాస్క్ తీసుకుంటే సరిపోతుంది. అహంకారం వదలటం చాలా కష్టం. దేహంతో తాదాత్మ్యతను వదలటం చాలా కష్టం గదా మనిషికి. కాబట్టి ముందు నాది అన్నదాన్ని వదిలేయగలిగితే తర్వాత నేనన్నది వదిలేయగలుగుతాడు. కానీ నాది అన్నదాన్ని వదిలేయాలంటే గూడా నేను అన్న నిజ స్వరూపాన్ని తెలుసుకుంటే గాని నాది వదలలేడు. ఇప్పుడు దేహమే నేననుకోండి. దేహం నేననుకుంటే దేహం పుట్టుకతోనే వచ్చిన బంధాలు తల్లి, తండ్రి. ఇంకేవైనా సరే తర్వాతొస్తాయి. ముందు పుట్టటంతోనే దేహం పుట్టటంతోనే వచ్చిన మొదటి బంధం తల్లి, తండ్రి. తర్వాత అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళు. ఇప్పుడు నేను దేహము అనుకున్నంత సేపు గూడా నాది అయిన వాళ్ళని వదిలేయలేడు గదా! అంటే ఇప్పుడు మమకారం వదిలేయాలంటే తెలిసి తెలియకుండానే అహంకారం గూడా వదిలేయాలి. ఇప్పుడు నా వాళ్ళనందరిని వదిలేస్తాను అని అంటాడు. ఎందుకు వదిలేయగలుగుతాడు? నేను దేహమే అయితే దేహ సంబంధితమైనవన్నీ నాకు ప్రియంగానే ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఎందుకంటే దేహం నిలబడాలంటే ఇవన్నీ కావాలని అనుకున్నాం గాబట్టి మనం. అయితే ఒక సాధకుడికి అహంత, మమత 2 వదిలినయా? లేవా? మనం ఎట్లా తరచి చూసుకోవాలి? త్రాసులో వేసి కొలుచుకోవాలి. ఎంతగా వదిలినయి నా అహంత, నా మమత అని. ఇప్పుడు మనము లోకానికి అధ్యాత్మ విద్య చెప్పాలని ఒక సంకల్పం చేశామనుకోండి. చెప్తుంటే ఎట్లా ఉంటుంది? అక్కర చెప్పేవాడు దానిలాగా ఉందిప్పుడు. వినేవాడు అక్కరలాగా లేదు. ఎవరికుంది అక్కర? చెప్పేవాడు అక్కరలాగానే ఉంది గానీ, వినేవాడికి అక్కర్లేదు. ఎందుకు లేదంటే, వాడు సంసారమేమో నాదనుకుంటున్నాడు. ఆధ్యాత్మికమేమో ఏదో అనుకుంటున్నాడు దాన్ని. మొక్కుబడి. సాధన గురించి చెప్తుంటే భారం ఎందుకవుతుందంటే, సంసారం నాదనుకున్నాడు. సాధన ఏదో వీళ్ళు చెప్తున్నారు గానీ, నాదని వాడికి అనిపించట్లేదు. నాదని అనిపిస్తే వాడు ఇట్లుంటాడా? దీన్ని మనం చెప్పాలంటే పాశం. బంధమునకు, భక్తికి తేడా ఏమిటో తెలిస్తే మనకు అర్థమైపోతుంది. బంధం ఎప్పుడవుతుందంటే, లిమిటెడ్ దాని మీద పెట్టినప్పుడు మన దృష్టి అది బంధం అవుతుంది. భక్తి అనేది ఎప్పుడొస్తుంది? భక్తి అంటే మామూలుగా అర్థమే తీసుకున్నప్పటికీ కూడా భక్తి అని ఎప్పుడవుతుందంటే, దేని మీద ఆ గుర్తింపును ఒక పరిమితి ఉన్న దాని మీద పెట్టిన దాన్ని విశాలం చెయ్యి.
విశాల దృష్టి వచ్చినప్పుడు అది భక్తి అవుతుంది. ఎందుకంటే విశాలమైన దాన్ని సేవించగలుగుతాడు. ఇప్పుడు దేన్ని సేవిస్తున్నాడు? పరిమితమైన దాని మీద పెట్టాడు. ఇప్పుడు నా వాళ్ళంటే ఎంత పరిమితి ఉంటుంది దానికి? ముందు తన భార్య. స్ స్ సంబంధం ఉన్న వాళ్ళు కూడా తేడా ఉంటుంది కదమ్మా! లెవెల్స్ దాటవు. లెవెల్స్ దాటుతాయి. ముందు నా పిల్లలు, నా భర్త. దాని తర్వాతనే ఆ భర్త తల్లిదండ్రులైనా సరే, ఇటువైపు నా తల్లిదండ్రులైనా సరే, ఎవరైనా ముందు తర్వాత వాళ్ళు. ఆ తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళు, వీళ్ళ పిల్లలు, నా వాళ్ళు, చెప్పులు అంటే ప్రయారిటీ. ముందు కావాలంటే ఫంక్షన్‌లకు పిలుస్తారు చూడు. ఎట్లా పిలుస్తారు? దగ్గర బంధువులను పిలిచే ఫంక్షన్ ఉంటుంది. కొంచెం దూరం బంధువులను పిలిచే ఫంక్షన్ ఉంటుంది. ఊరంతా పిలిచే ఫంక్షన్ ఒకటుంటుంది. లేకపోతే ఇంట్లో చేసుకుందాం అన్నప్పుడు గూడా వీళ్ళే కూర్చొని చేసుకునేది గూడా ఉంటుంది. అంటే మన పరిధిని పెంచుకుంటూ పోతుంటాం అన్నమాట అవసరానికి. ఇవన్నీ అవసరానికే గదా! అందరిని పిలిచే ఫంక్షన్‌లో మనం ఎందుకెళ్తాం? రేపు మనం పిలిస్తే గూడా రావాలి గదా! స్వామివారు చెప్తూ ఉంటారు. ఎవరైనా చచ్చిపోతే ఎందుకెళ్తాడట తెలుసా? రేపు మన ఇంట్లో ఎవడైనా చచ్చిపోతే వాడు రావాలట. అంటే ఇప్పుడు వాడు రావటం కోసం ఎవడో ఒకడు చచ్చిపోవాలి. దానికోసం మనం ఇప్పుడు వాడి ఇంటి చావుకెళ్ళాలి. అందుకే ఎళ్తారు గానీ, లేకపోతే ఎవరైనా చచ్చిపోయిన వాడి మీద మాత్రం చాలా ప్రేమతో వెళ్తారా? 30 మంది ఎళ్ళరట్లా. మొక్కుబడికే వెళ్ళేవాళ్ళుంటారు. మొక్కుబడికి ఎందుకెళ్తారు? రేపు మన ఇంట్లో చావు జరిగితే అందరూ రావాలి గదా! లేకపోతే ఎంతమందొచ్చారని కౌంటేసుకుంటుంది గదా లోకము. అయ్యో! వాడు చచ్చిపోతే వీడు గూడా రాలేదు, వాడు గూడా రాలేదు, పట్టుమని 10 మంది గూడా లేరని. చచ్చిపోయిన వాడు ఒంటరిగానే వెళ్ళిపోయాడు. పట్టుమని 10 మందిని ఏం జేసుకుంటాడు వీడు? 10 మందొచ్చినా, 100 మందొచ్చినా, వీడి చావులో 1000 మంది పాల్గొన్నా గూడా, పెద్ద ర్యాలీ తీసినా గూడా వీడికేం రాదు. వీడొక్కడే కదా పోయేది. కానీ మనకదంతా గాదు. మనం అది గూడా ఒక ఫంక్షన్ లాంటిదే మనకు. ఇదే గదా! స్టేటస్సే గదా! ఎంతమంది చచ్చిపోయారు. మా నాన్నగారు పోతే 1000 మందొచ్చారు. ఎందుకు? నా పరపతి చాలా గొప్పది గాబట్టి. ఆయన పరపతి, నా పరపతి కలిపి ఓ 1000 మందొచ్చారు. ఇప్పుడు మళ్ళీ తద్దినం రోజున గూడా ఎంతమందొచ్చారు? 12వ తేదీ పెద్ద కర్మ జేసిన 12వ రోజు పెద్ద కర్మకి ఎంతమందొచ్చారు? ఇది గదా మనం జూసుకునేది. అక్కడ చావెక్కడుంది? బతికెక్కడుంది? ఏం లేదు. ఫంక్షన్ అదొకటి. అంటే మనిషి పరిధి సంకుచితంగా ఉన్నప్పుడు దాని మీద పెట్టే దృష్టిని బంధం అంటాం. దాన్ని విశాలం జేసుకోవాలి. సాధన భారమై సంసారం చాలా ప్రీతి అవుతుందంటే అర్థమేమిటి? ఇది నాదని వాడికి అర్థం గాలేదన్నమాట ఇంతకు. తన పనేమిటో తను ముందు జేసుకుంటాడు తెలివున్నవాడైతే. తర్వాత ఇంకో పని జేస్తాడు. తనకు మాలిన ధర్మం మొదల చెడ్డ బేరం అని. తన పని తను కాకుండా జీవుడు ఏం జేస్తున్నాడు మరి పుట్టి? వాడికి తెలియనే లేదు. తన పనేమిటో గూడా తెలియలేదన్నమాట. పుట్టాను, ఎందుకొచ్చానో తెలియదు. సంసారం నాదనుకున్నాడు. సంసారం నాదనుకున్నాడు గానీ, సాధన నాది అని అనుకోవటం లేదు మనిషి. అది బంధం అంటే. ఎందుకంటే, సంసారంలో మనుషులు జేసే కృషి అంతా ఇంత గాదు. చాలా శ్రద్ధ, భక్తి, ప్రాణ, కాల, ధన, బల, ఆరోగ్యం అన్నీ పణంగా పెడతాడక్కడ. ఒకటి గాదు. మొత్తం అన్నీ పెట్టేస్తాడు. పెట్టి ఎంతో దానికి ఊపిరినిచ్చి జీవింపజేస్తాడు. వీడు ఊపిరి పోస్తాడు దానికి. ఆ విషయానికి. దాన్ని లైవ్ ఎంటిటీ చేసుకుంటాడు. ఎంతో లైవ్‌గా అక్కడ కష్టపడి కృషి చేస్తాడు. ఆ కృషి వల్లనే అదంత సక్సెస్‌ఫుల్ అవుతుంది సంసారం మరి. దినదినాభివృద్ధి పొంది అందరూ సంసారంలో ఎదుగుతున్నారంటే ఎందుకయ్యారు? కృషి లేకపోతే ఏదైనా ఎదగదు గదా! ఏదైనా సరే విషయము ఎవరో ఒకరు అక్కడ కృషి చేస్తే అది ఎదిగింది. ఇప్పుడు ఒక కంపెనీ ఎదిగిందనుకోండి, ఆ కంపెనీ చైర్మన్ కృషి అది. వాళ్ళ ఎండీ కృషి అది. లేకపోతే ఎందుకు ఎదుగుతుంది? అట్లాగే సంసారం ఎదిగిందనుకోండి, దాని అర్థం ఏమిటి? చాలా కృషి ఉందక్కడ. ఎవరిది? ఎవరో ఒకరిది. కృషి పెట్టకుండా మాత్రం అది ఎదగలేదు గదా! అంటే అంత కృషి పెట్టే సమర్థత మాత్రం వాడికి ఉందన్నమాట. అంత అంత దానికి ప్రాణాన్నిచ్చి, దాన్ని జీవింపజేసి, వృద్ధి పొందించగలిగే అంత సమర్థత వీడికుంది. ఉందా లేదా? ఉంది. కానీ అదే సాధన దగ్గరకొచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది? అసలు సాగదు. ఎదగదు. ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ గొంగలి అక్కడే ఉంది. ఎందుకుంది? దానికి ప్రాణం ఇవ్వలేదు ఎవ్వరు పాపం. ప్రాణం ఇస్తే ఎదుగుతుంది.
సంసారమేమో ఎట్లా ఉందంటే, ఇక్కడ మన పొలంలో పెరిగే గడ్డిని చూసారా? దానికి ఏం చేయకపోయినా సరే అది పెరుగుతూనే ఉంటుంది. సాధన ఎట్లా ఉంది? మనం నాటుకునే ఒక మొక్క దాన్నెంతో పోషణ చేయాలి. చాలా కష్టపడాలి. అది ఎదిగేదాకా చాలా కష్టపడాలి. దానికి బయట నుండి ఆపద రాకుండా కంచె కట్టాలి. పురుగులు రాకుండా, పురుగు పడకుండా చూసుకోవాలి. గడ్డికి మనం ఏమైనా చేస్తున్నామా? వద్దంటే పెరుగుతూ ఉంటది. అది సంసారం లాంటిది. వద్దన్నా గూడా దానికి ఎదుగుదల ఉండనే ఉంది. ఎంత కావాలన్నా. కానీ సాధన అట్లా లేదు. ఎందుకు? మన శ్రద్ధ కావాలి దాని మీద. మనం దాన్ని పోషణ చేయాల్సొస్తోంది. ఆ పోషణతో అది ఎదగాల్సొస్తుంది. అంటే ఈరోజు లోకం చూస్తే మనకు అర్థమవుతుంది మనిషి ఎంత కృషి చేస్తే ఇట్లా సంసారాన్ని ఎదిగించగలడు. అంటే ఇంత సమర్థత ఉండి సాధన కష్టము ఎదగలేకపోవటానికి సాధనలో ఒక్కటే ఒక కారణం. అది నాదనుకోలేదు వాడంతే. అనుకుంటే మనిషికి సమర్థత లేదా? ఉంది. ఇంత చంద్రమండలం అంచుల దాకా తాకగలిగిన మనిషి సమర్థత అంతరంగం లోపలికెళ్ళలేకపోయింది ఇంతవరకు. ఒక్క లేయర్ గూడా ఎళ్ళదు. లోపలికెళ్దామంటే ఒక్క లేయర్ మనసు దాకా గూడా ఎళ్ళలేడు వీడు. మనస్సును గూడా తనను నియంత్రించుకోలేడు. అంటే మనసు దాకా గూడా ఎళ్ళలేదు. మనసు లోతులో ఇంకెక్కడో స్వరూపం ఉంది. ఆ మనసు దాకా గూడా లోపల ప్రయాణం అంత కష్టమైపోయింది వీడికి. బయట ప్రయాణం చాలా సులభతరంగా ఉంది. అందుకు ముందు ఏం చేయాలి సాధకుడంటే అహంకారాన్ని తొలగించుకునే ప్రయత్నానికి ముందు మమకారం ఎక్కడుందో చూడాలి. ఎట్లా చూసుకుంటామండి? నాకు దేని మీద ఆసక్తి ఉంది అంటే, నువ్వు దేని మీద నీ కాలబల ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నావో అదే నీ ఆసక్తి. క్లియర్ ఈక్వేషన్. ఇంకేం ఈక్వేషన్ లేదు. నువ్వు కాలబల ధనాన్ని పర్సెంటేజ్ వేసుకో. ఎంతకాలం సంసారం రోజు 24 గంటల్లో నేను సంసారానికి ఎంత కాలాన్ని ఉపయోగించాను. 24 గంటల్లో ప్రహ్లాదుడి స్టాటిస్టిక్స్ ప్రకారంగా అయితే సగం జీవితం నిద్రాది వ్యవహారాలకే పోతుందన్నాడు. 100 సంవత్సరాల ఆయుష్కాలం అయితే సగం జీవితం. అంటే 24 గంటల్లో 12 గంటలు నిద్రాది వ్యవహారాలు. అంటే నిద్ర మొదలైన వ్యవహారాలు. అంటే స్నానపానాదులు అలాంటివేవో ఉంటాయి కదా మనకు. అలాంటివన్నీ కలిపి 12 గంటలు పోయింది. మిగతా 12 గంటల్లో కాలాన్ని నేను దేనికి వినియోగించాను చూసుకుంటే చాలు చెప్పేస్తుంది. అదే చెప్తుంది. సాధన పక్షం ఉన్నావా, సంసారం పక్షం ఉన్నావా అదే చెప్పేస్తుంది. ఇంకేం అక్కర్లేదు అసలు. బలం, సత్తువ. అంటే బలం అంటే మన ఎనర్జీ. దేనికి ఉపయోగిస్తున్నాం? బుద్ధి బలము, మనోబలము, దైహిక బలం 3 బలాలు గూడా దేన్ని విచారించి, ఆలోచించి మనం రోజంతా వాడుకుంటున్నాం. సాధన దృష్టితో ఏ విషయాన్ని మనము విచారణకు తీసుకుంటున్నాము, సంసార దృష్టితో ఎన్ని విషయాలను విచారణకు తీసుకుంటున్నాము. ఎందుకంటే వ్యవహారము సంసారం కాదు. వ్యవహారంలో ఏ బుద్ధి పెట్టాడో ఆ బుద్ధి సంసారం. వ్యవహారం లేకుండా దేహం నడవదు. దైహిక చర్య నడవదు. కాబట్టి ఆ వ్యవహారాన్ని చేపట్టేటప్పుడు అంటే పట్టుకునేటప్పుడు నువ్వు ఏ బుద్ధి పెట్టావు? సాంసారిక బుద్ధి పెడుతున్నావా? ఆధ్యాత్మిక బుద్ధి ప్రయోగిస్తున్నావా వ్యవహారంలో? అక్కడే మనకు అర్థమైపోతుంది. ఇదా అదా? త్రాసు వేసి చూసుకోవడానికి మనకేం అక్కర్లేదు. ఇక్కడే తెలుస్తూ ఉంటుంది. గ్రాఫ్ వేసుకుంటే చాలు. ఒకసారి నెలకొకసారి నేను ఎంత సాధన చేశానో చూసుకుంటే గ్రాఫ్ వేసుకుంటే ఎప్పుడు ఎట్లా ఉంటుందది? సాధన లైన్ ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఇదేమిటి హాస్పిటల్‌లో అది ఈసీజీ మీటర్‌లో వాడు చచ్చిపోయిన తర్వాత ఇట్లా గీతొస్తుంది చూసారా? అట్లా ఉంటుంది సాధన లైన్ ఎప్పుడు గూడా డెడ్. అట్లా ఏం వేవే లేదక్కడ. అట్లా ఉంటుంది సాధన గీత చూసుకుంటే. కాలం, బలం, ధనం. నా ధనం దేనికి ఉపయోగించాను నేను? ఆబ్వియస్‌గా సంసారానికే పెడతారు. సాధనకు ధనం ఎందుకు? ధనం అంటే మెటీరియలిస్టిక్ ధనం అనుకుందాం. పూర్వకాలం ఒక సిద్ధాంతం ఉండేది. ఎట్లాగంటే సంపాదించిన ప్రతి రూపాయిలో గూడా ఏం చెప్తారు? పావులా ఖర్చు పెట్టుకోవాలి. పావులా దాన ధర్మాలు చేయాలి. పావులా దాచుకోవాలి. ఇంకొక పావులా కాదు. అర్ధ రూపాయి ఖర్చు పెట్టుకోవాలి సొంతానికి. పావులా దాచుకోవాలి. పావులా దాన ధర్మాలు చేయాలని చెప్పారు. ఇందులో గూడా సమానత్వం వచ్చిందా? దాన ధర్మాలేమో పావులనట. ఇంటి ఖర్చుకేమో
అర్ధ రూపాయి. మళ్ళీ దాచుకున్నది గూడా వాడికే గదా! సేఫ్టీగా వాడికే గదా! అంటే ముప్పావుల విడికి, పావులనేమో దాన ధర్మాలకి. ఇది పూర్వకాలము లెక్కలు. ఈ కాలం ఈ లెక్కలు గూడా ఉండవు. మొత్తం రూపాయికి అర్ధ రూపాయి అప్పు జేసో, ఇంకో రూపాయి అప్పు జేసి అంతా వాడికే. రూపాయి గూడా దాన ధర్మాలుండవు, ఏముండవు. ఉంటే ఎవరికుంటాయంటే బాగా అన్యాయార్జిత విత్తం బాగా సంపాదించేస్తే అప్పుడేం జేస్తాడు? టాక్స్ ఎగ్జంప్షన్ కోసమో, దేనికో దాన ధర్మాల రూపంలో దాన్ని చూపిస్తాడు. లెక్కల్లో కొంచెం ఏదో చేస్తే ఎగ్జంప్షన్ రావాలి గదా! అందుకొని చేస్తున్నారు చాలా. ఇప్పుడు ఉన్నాయి. లక్షల కోట్లలో దానం చేసేవాళ్ళు గూడా బాగానే ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ పాపార్జితం అన్నమాట. వాడు చేస్తాడు కానీ, ఒక సగటు మనిషి ఏం చేస్తాడు? నేనేం చేయగలనండి? ఇంతకంటే నేనేం చేయగలనని అంటాడు. దేనికైనా అట్లాగంటాడు. ఇది డబ్బు విషయంతో పోలిస్తే. కానీ ధనం అంటే ఈ మూడిటికి గూడా కాలము, బలము, ధనము మూడింటికి గూడా దాని నిజార్థం తీసుకుంటే ఇంకోలాగొస్తుంది అర్థం. కాలం అంటే తనను తాను పలికించి యాక్టివేట్ చేసుకోవటం. దేని మీద స్పెండ్ చేస్తున్నాం మనం? ప్రతిసారి మన బుర్రలోనే మనకే తెలుస్తుంది తేడా. మనం దాన్ని కలత పొందాము అనుకోండి. బుర్ర కలతగా ఉంది. ఇంకేం చెప్పక్కర్లేదు. నువ్వు సంసారాన్ని యాక్టివేట్ చేసావని అర్థం. ఇంకొక ఇంగ ఆన్సర్ అక్కర్లేదు, క్వెషన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఎవరి బుర్రను వాళ్ళే రీడ్ చేయగలరు చక్కగా. ఎంత స్పష్టంగా రీడ్ చేస్తాడంటే చదవగలుగుతాడు. ఎంత స్పష్టంగా చదవగలుగుతాడు? పుస్తకం చూసినంత స్పష్టంగా గాదు. పుస్తకం అయితే బయటిది చదవటానికి. లోపల రీడింగ్ చదవటం అనేది చాలా స్పష్టమైంది. ఎవ్వరు చెప్పకుండానే వాడికి అన్నీ అర్థమైపోతాయి. భాష అక్కర్లేదు, అక్షర జ్ఞానం అక్కర్లేదు. ఇప్పుడు తెలుగు చదవమన్నాం అనుకోండి ఈ కాలం పిల్లలకు. బూతులు చదువుతున్నారు వాళ్ళు ఒక్కొక్కరు. బయట భాష. నువ్వెంత నేర్చుకున్నా అది చదవలేవు. కానీ లోపలి భాష నాకు కలత కలిగింది, నాకు బాధ కలిగింది, నాకు కోపం వస్తోంది, నాకు ఆనందంగా ఉంది. ఇవన్నీ ఎట్లా చదువుతున్నాం మనం? ఏ భాషలో చదువుతున్నాం? ఎవరు నేర్పించారని ఈ భాష? ఎవరు నేర్పిస్తే కోపం అంటే ఏమిటో తెలిసింది పిల్లలకు? ఎవరు నేర్పిస్తే ఆనందం అంటే ఏమిటో తెలిసింది? ఎవరు నేర్పిస్తే చికాకంటే ఏమిటో తెలిసింది? అంటే బుద్ధిని తనను తాను చదవటం తనకొచ్చు. తన స్థితిని తాను గుర్తించటం తనకొచ్చు. ఇప్పుడు తాను ఒక్కసారి ఏ విషయాన్నైనా పలికించినప్పుడు, ఆ విషయంలో తాను కలత చెందాడా? చెదిరిపోయాడా? అంటే డిస్టర్బెన్స్ వచ్చిందా? స్థిరంగా ఉన్నాడా? ఇది చాలన్నమాట వాడేం పలికించాడో తెలుసుకోవడానికి. విషయాంతంలో ఒక్కసారి చూసుకో. విషయాంతంలో ఏం జరిగింది? కలత చెందానా? అంటే అయిపోయిందన్నమాట. ఈరోజు నాకు కలతగా ఉందంటే, ఈరోజు నువ్వు సంసారాన్ని బాగా చాలా ఆనందంతో, స్పష్టంగా, శ్రద్ధతో పలికించుకున్నావని అర్థం. మనశ్శాంతి లేదు. లోకంలో మనశ్శాంతి లేదు. శాంతి గావాలి. కానీ శాంతి కోసం ఏం పని జేయడు. శాంతి గావాలంటే భగవద్గీత సూటిగా ఒక శ్లోకం జెప్పింది. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. అన్ని కోరికలను విడిచేసి విహాయ కామాన్ పుమాంశ్చరతి నిస్పృహః వాటి మీద విషయాసక్తి లేకుండా, స్పృహ మాత్రమైన ధ్యాస గూడా ఆ విషయం యందు లేకుండా, నిర్మమః నిరహంకారః యః పుమాన్ చరతి సహ శాంతిమధిగచ్చతి. మమత్వము, అహంకారం లేని అటువంటి వాడికి వెంటనే శాంతి పొందుతాడు. మనకు శాంతి కావాలా వద్దా? శాంతి కావాలి గానీ, శాంతి కోసం పనిచేయరు. ఈ కిటికీకి సరిగ్గా ఎదురుగా స్వామివారు ఒకటి గోడ మీద రాసిపెట్టారు. మనం పెయింట్ వేయకపోయినా వీడైతే చదువుతున్నాడు రోజు. పెయింట్ వేయకపోయినా కనిపిస్తుంది. ఏమిటది? పుణ్యమేమో గావాలి. పుణ్యకర్మ మాత్రం చెయ్యడు. పాపమేమో వద్దే వద్దు. కానీ పాపకర్మ మాత్రం ప్రయత్నపూర్వకంగా చేస్తాడట వాడు. అట్లాగే శాంతేమో గావాలి. కానీ కోరికలు మాత్రం విడిచిపెట్టడు. అశాంతి వద్దే వద్దు. కానీ కోరి అశాంతిని తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు జీవితమంతా. ఇది పలికించటం. వెళ్ళి కావాలని ఊరికే ఉండలేక మనిషి అన్నిటిని పలకరించొస్తుంటాడు విషయాలను. ఎందుకు? శాంతి గావాలని. అక్కడి నుండి ఏమొస్తుంది? అశాంతొస్తుంది. ఎందుకు? అది బంధం గనుక. తనది కాదు గనుక.
లోకంలో ఎప్పుడైనా తనదనుకోండి, ఇంట్లో తనదేదైనా వస్తువు ఉంది. తీసుకుంటే ఎవ్వరు ఏమనరు. అవునా? తను వాడుకుంటాడు, మళ్ళీ లోపల పెట్టేస్తాడు. అల్మారాలో ఒక వస్తువు ఉంది. తీసుకుంటాడు, పెట్టేస్తాడు. అదే గొడవ ఎప్పుడవుతుంది? పక్కింటి వాళ్ళ ఇంట్లోకెళ్ళి అట్లాగే ఎళ్లి మనం ఏదైనా తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది? గొడవ అవుతుంది. ఎందుకయింది? మన ఇంట్లో కావట్లేదు. అదే వస్తువు మనదైతే ఏం కావటం లేదు. అదే పక్కింటి వాళ్ళ వస్తువయితే గొడవ అవుతోంది. అంటే ఇప్పుడు మనం విషయం మనదా? పక్కింటి వాడిదా? మనది కాందా? విషయంలోకెళ్తే ఎందుకు గోల గోల పడుతుంది మనస్సు? అది నీది కాదు కాబట్టి. నీ స్వరూపం కాదు కాబట్టి కాందాన్ని ఎళ్లి కెలుకుతే ఎవరైనా ఊరుకుంటారేమిటి? తన భార్యను పట్టుకుంటే ఎవడైనా ఏమనడు గానీ, పక్కింటి వాడి భార్యను పట్టుకుంటే చాచి ఒకటి కొట్టడా? అట్లాగే అన్నమాట విషయాలు. చాచి చాచి కొడుతున్నాయి. ఎందుకంటే నీవి కానే కావు కాదు కాబట్టి. అవేం చెప్తున్నాయి? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం అది. ఏమంటుంది? ఇప్పుడు రోడ్డు మీద ఎళ్తున్నామనుకోండి. ఒక ముల్లుంది. ముల్లు మాట్లాడుతుంది మనతో. మనకు వినిపించదు. తొక్కుతాం. అదేం మాట్లాడుతుంది? నేను ముల్లు జాగ్రత్త. తొక్కద్దు అని అట్లా ముల్లు కొసతేలి, మొనదేలి చూస్తుంది మన వైపు. మనమేం చేస్తాం? ఏమరపాటు మనకు. దాని మీద కాలేస్తాం. గుచ్చుకుంటుంది. అప్పుడేం చెప్పిందది? చూసావా నేను ముల్లును, నా జోలికి రావద్దని జెప్పాను. వస్తే నా స్వభావం గుచ్చటం అని అది చెప్తోంది. మనకి ఈ భాష అర్థమైందా? సృష్టిలో ప్రతి వస్తువు అట్లా మౌన వ్యాఖ్య చేసేదే. వీడంటాడు నాకెందుకు అశాంతిగా ఉంది, నాకెందుకు అలజడిగా ఉంది, నాకెందుకు కష్టం వస్తుంది, నాకెందుకు అదవుతుంది, నాకెందుకు ఇదవుతుంది. నువ్వేం చేస్తున్నావో చెప్తే మాత్రం తట్టుకోలేడు వాడు. ఏం చేస్తున్నావో చెప్తే వాడికి అర్థం కాదు. నాకెందుకవుతుందని అడుగుతాడు. నువ్వెళ్ళి తొక్కావా ముల్లును? ముల్లే ఎప్పుడైనా వచ్చి ఎవరికైనా గుచ్చుకోవటం చూసారా మీరు? సృష్టి న్యాయమా అది? మరి భగవంతుడు ఎట్లా కష్టాలు పెట్టాడని ఆయన మీద నెడుతున్నావు? భగవంతుడు ఎప్పుడైనా ఆయనకు మహిమ ఉంటే మరి ముల్లు తెచ్చి నీ కాలుకి గుచ్చొచ్చు గదా! అట్లా గుచ్చట్లేదే ఆయన. మనమే ఎళ్లి తొక్కి గుచ్చుకుంటున్నామా లేదా? అంతే విషయాలు గూడా అందుకే, కష్టాలు గూడా అందుకే. నువ్వెళ్లి దాన్ని యాక్టివేట్ చేసొచ్చావు, పలికించావు. కలశబ్ద సంఖ్యానహో ధాతు. దేనికి? కాలశబ్దానికి. ఎక్కడెక్కడెళ్లి దేన్ని పలకరించొస్తావో అదంతా నీకు మౌన వ్యాఖ్య చేస్తూ ఉంటుంది. చూడు నా దగ్గరికి రావద్దన్నా నువ్వొచ్చావు. నేనొస్తే కలత పెట్టి తీరుతా. వాడు ఊరుకోడు. వాడికి అర్థం గాదు. భాష అర్థం గాదు వీడికి. ఎందుకంటే మన భాష అంతా బయటి భాష గదా! బుద్ధి భాష మనకెక్కడొచ్చు. బుద్ధి లేకుండా బ్రతుకుతున్నాం గాబట్టి బుద్ధి భాష రాదు మనకు. కలతనే వస్తుంది మరి. ఇప్పుడు ఇది బంధం. బలం అంటే బల ప్రాణనే. ఏదైనా చూడండి న్యూటన్ గారి సిద్ధాంతం చాలా గొప్పది. ఏది? ఏ వస్తువైనా సరే మనం ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. బయటి నుండి ఎవరైనా వచ్చి కదిలించేదాకా ఆ వస్తువు అక్కడే ఉంటుంది అని ఒక సిద్ధాంతం చెప్పాడా ఆయన? ఎందుకట్లా చెప్పాడాయన? వస్తువుగానే చూసి చెప్పాడా? ఇది ఒక జడ వస్తువు. అంటే ప్రాణం లేనిది. ఇది కదలాలి అంటే, ఇక్కడ నుండి తీయాలంటే ఒక ప్రాణమున్న ఎంటిటీ మాత్రమే దీన్ని కదిలించగలదు అని చెప్తున్నాడు అంతేనా? అట్లాగే ఏ విషయమైనా సరే, ఎంత ఘోర విషయమైనా సరే, లోకంలో ఉన్నదైనా సరే, లేనిదైనా సరే, నువ్వు దానికి నీ ప్రాణాన్ని ఊపిరి పోయకపోతే అది యాక్టివేట్ కాదు. సృష్టి అంతా రచన చాలా బాగుంది రచన. నీ అంతట నువ్వు వెళ్లి కెలుక్కోకపోతే నీకు కష్టం రాదసలు. ఏదైనా సరే. దేహంతో వచ్చినా, మనసుతో వచ్చినా, భార్యతో వచ్చినా, భర్తతో వచ్చినా, పిల్లలతో వచ్చినా, డబ్బు వల్లొచ్చినా, పక్కింటి వాడితో వచ్చినా, బంధువులతో వచ్చినా, నీకు ఏ రకంగా ఏదొచ్చినా, వ్యాపారంలోనే వచ్చినా, ఎక్కడొచ్చినా సరే, ఒకటే సూత్రం ఏమిటి? నువ్వే ఎళ్లి దానికి ఊపిరిని పోసి పార్వతీదేవి వినాయకుడు పిండి బొమ్మకు పోసింది చూసారా? అట్లాగే మనం వెళ్లి ఓ పిండి బొమ్మను తయారు చేస్తూ ఉంటాం ఎప్పటికి. ఆ విషయం అనే దాన్ని. ఆవిడంటే జగన్మాత అక్కడ చేసిన తత్వం వేరే గాని, ప్రాణం పోయటం, ప్రాణ ప్రతిష్ఠ అంటామే మనం. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం చూసారా? అట్లాగే మనం విషయానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం ప్రతిసారి. అప్పుడది లైవ్ అవుతుంది. సజీవమైన ఒక ఎంటిటీ తయారైంది. ఆ సజీవమైన ఎంటిటీకున్న ప్రాణం ఎవరిది? నాది. అది నన్ను ఇబ్బంది పెడుతుందంటే ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారిప్పుడు?
విషయము నన్ను ఇబ్బంది పెడుతుందన్నారనుకోండి, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు నిన్నిప్పుడు? దానికి ప్రాణం ఎవరిచ్చారు? నేను. ఆ ప్రాణమే మనని ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు చెప్పండి అది ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మనను? నేనే. తనను తాను హింసించుకోగలిగినంతగా ఇంకెవరు హింసించరు. అసలు ఇంకొకరు తనని హింసించటం అనేది జరగని విషయం. సృష్టి న్యాయానికే విరుద్ధం. అట్లాంటి డిజైన్ లేదు సృష్టిలో. తనను తానే హింసించుకుంటున్నాడు. తనను తానే ఊపిరిచ్చి మరి అంటే ప్రాణం పోసి ఆ విషయాన్ని లైవ్ చేసి ఇప్పుడు దాని చేత నేను బాధపడతానంటాడు. సింపుల్ సూత్రం ఇది అర్థమైతే విషయం తనను బాధ పెట్టొద్దంటే ఏం చేయాలి? నువ్వు ఇచ్చిన ప్రాణాన్ని వెనక్కి తీసుకో. నీది కదా అది. ఒక బెలూన్‌లో గాలి నింపాం. ఎగిరెగిరిపోతుంది. అది నాట్ విప్పేస్తే గాలి బయటికొచ్చేస్తుంది, పడుంటుంది అక్కడ. లేకపోతే ఎగిరెగిరిపోతుంది. కానీ నువ్విచ్చిన ప్రాణం అది. నువ్వే ప్రాణం వెనక్కి తీసుకో చాలు. చాలా బాధగా ఉంది నా మనస్సు అన్నావనుకోండి, ఒక్క నిమిషం ఆ బాధకు నువ్వు ప్రాణాన్ని ఇవ్వటం ఆపేయి. అంతే బయటికొచ్చేస్తావు. చాలా కోపంగా ఉంది. నీ కోపానికి ప్రాణం ఇవ్వటం ఆపేయి. బయటికొచ్చేస్తావు. చాలా సింపుల్ సూత్రం ఇది. అది ఎవరి వల్లనో వచ్చింది, ఏ కారణం వల్లనో నేను చేయలేకపోతున్నాను, ఏ కారణం వల్లనో అవుతోంది ఇదంతా అనుకున్నంతసేపు మనం రక్షించేవాడు ఈ భూప్రపంచం మీద కాదు కదా. బ్రహ్మాది దేవతలు దిగొచ్చినా మనం రక్షించలేరు దాని నుండి. మన కష్టం నుండి బయటపడేసేవాడు బ్రహ్మాది దేవతలు కూడా లేరు అక్కడ. గురువు అయితే ఏం చేస్తారంటే చివరికి నీ ప్రాణమే అది, తీసేసుకో అని చెప్తారు. అంతే. మహా అయితే అంత చెప్పగలరు. తీసేసుకో మాత్రం నువ్వే తీసేసుకోవాలి, ఎందుకంటే ఇచ్చింది నువ్వు కాబట్టి. గురువు సూత్రం చెప్తారు అంతే. వెనక్కి తీసుకో, వచ్చేయి వెనక్కొచ్చేయి అంటే వచ్చేయాలి. రాకపోతే ఒక ఉపమానం చెప్తారు స్వామివారు, గుర్తుందో లేదో మీకు అందరికీ. తండ్రి ఆఫీస్కి వెళ్తున్నాడట, హడావుడిలో ఉన్నాడు బాగా. పిల్లాడేమో 1 సంవత్సరం పిల్లాడు, సంవత్సరంన్నర పిల్లవాడు, అప్పుడే నడకొచ్చినవాడు. వాడు తండ్రి వెంట పడుతున్నాడు. ఈయనకేమో ఆఫీస్‌కెళ్ళి హడావుడింది. ఆవిడకి కూడా ఆయనకు అన్ని సర్ది పెట్టే హడావుడింది. వానికి కనీసం లాగు కూడా వేయలేదు, చెడ్డీ కూడా వేయకుండా వదిలేశారు. వెళ్ళిపోతున్నాడు వాళ్ళ నాన్న. స్కూటర్ తీసుకున్నాడు, ఆయన రైమని వెళ్ళిపోయాడు. వీడు మొండి పట్టుదల. వీడిదేమిటి, వెళ్ళి రోడ్డు మీద, తార్ రోడ్డు మీద నిలబడి అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు వాడికి కాళ్ళు కాలుతున్నాయి. అమ్మ ఏమంటుంది, వచ్చేయరా లోపలికి వచ్చేయరా అంటే, కాసేపేమో నాన్న వెళ్ళిపోయాడని ఏడ్చాడు. ఆ తర్వాత వాడు కాళ్ళు కాలుతున్నాయని ఏడుస్తున్నాడు. వీడికి అది కూడా తెలియట్లేదు. ఏడుపు మాత్రం ఏడుస్తున్నాడు. వాడు ఆ నాన్న కోసం ఏడుస్తున్నాడా, కాళ్ళు కాలుతున్నాయని ఏడుస్తున్నాడో కూడా తెలియట్లేదు. వాడికి 2 అర్థం కావట్లేదు. అమ్మ వెనక్కి వచ్చేయమంటుంది, కాళ్ళు కాలితే ఏం చేయాలి, వెనక్కి వచ్చేయమంటుంది. అయినా రాకుండా అక్కడే ఉండి ఏడుస్తున్నాడు. అట్లా ఉంది మన పరిస్థితి. విషయం కోసం ఏడ్చాం, విషయమేమో తుర్రుమని స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం వెనక్కి వెళ్ళిపోవాలి. అది చేయట్లేదు మనం. దేనికోసం ఏడుస్తున్నామో కూడా మనకు తెలియట్లేదు. దాని వెంట పరిగెత్తిన పాపానికి కాళ్ళు కాలుతున్నాయి ఇక్కడ. అది కూడా అర్థం కావటం లేదు. గురువు చెప్తూనే ఉన్నాడు, వచ్చే ఇంకా సంసారంలో ఇరుక్కోకు, చాలు చేసింది అంటే ఊరుకోం కదా మనము. అది మనది అనుకుంటున్నాం కదా మనం. ఇది మమకారం అంటే. అదే మమకారాన్ని సాధన మీద పెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి. సిద్ధస్వరూపం ఎంత దూరం, ఇప్పటికి ఎప్పుడో వచ్చేది ముక్తి. ఎన్ని సంవత్సరాలైనా ముక్తి కాదు, శ్లోకాలే రావట్లేదు. ముక్తి తర్వాత సంగతి. ఏం చేసాం, కాలం, బలం, ధనం దేని మీద పెట్టాం? ధనం అంటే ధివి ప్రీతో ధాతు, ప్రీతి. డబ్బొక్కటే కాదు, మనం ఎట్లాగైతే డబ్బంతా కూడా తనకే వాడుకొని, స్వామివారు చెప్పే ఉపమానం చాలా బాగుంటుంది. అది ఏమిటి, అమ్మవారికి చీర కొనిస్తే సంవత్సరానికి ఒకటి కట్టిస్తాడు. ఇంట్లో బట్టలంది ఎంతమంది ఎన్నిసార్లు కొనుక్కుంటారు వాడితో సహా. సంవత్సరం అంతా కొనుక్కుంటూనే ఉంటారు. దసరాకి, ఉగాదికి, దీపావళికి, పుట్టినరోజుకు, ఇంకేమేమి ఉంటాయో అన్నిటికీ కొనుక్కుంటాడు. ఒక్క నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్క చీర కొనిస్తాడు. అది కూడా ఓల్డ్ మోడల్లో ఉన్న పట్టు చీర అయితేనే అమ్మవారికి బాగుంటుందని అది కూడా తీసుకెళ్ళి మిక్స్ పట్టు చీర కొనిస్తాడు. కంచి పట్టు చీరేమో ఆవిడికి కొనిస్తాడు. ధర్మవరం పట్టు చీరేమో అమ్మవారికి కొనిస్తాడు. దానికి చాలా గొప్పగా నేను అమ్మవారికి చీర కట్టించాను, నేను ఇంత దానం చేశాను అంటాడు. రోజు చేస్తున్న దానము
సంసారానికి చేసే దానం వీడికి లెక్కలేదు. అంటే ప్రీతి దేని మీద ఉంది? డబ్బు రూపంగా చూసినా దాని మీదే ఉంది. సంసారం మీదే ఉంది. ప్రీతి రూపంగా చూసినా సంసారం మీదే ఉంది. అందుకే దేని మీద ఇన్వెస్ట్ చేస్తే అదే వస్తుంది గదా! మన సూత్రాలే మనకు పనిచేయవా? దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావో అదే వస్తుంది నీకు. ప్రవృత్తి మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ప్రవృత్తి ఎదుగుతోంది. ఎట్లా ఎదుగుతుంది? చక్కగా సాధన చేస్తున్నాను అనుకుంటూ గూడా, ఆ ప్రవృత్తితోనే సంసారంలో తిరుగుతూ, ప్రవృత్తితోనే సాధన చేస్తే ప్రవృత్తి సాధింపబడింది. నివృత్తి రాలేదు సాధనలో. ప్రవృత్తొస్తుంది. అంటే మమకారాన్ని తీసేయటము ఎందుకు సాధ్యపడదంటే, నాది అన్న ఒక గుర్తింపే తప్పు దాని మీదుంది గాబట్టి. ఈ జీవితం నాదనుకున్నాడు వాడు. ఈ దేహంతో కూడిన ఈ జీవితం సత్యం అనుకున్నాడు గాని. జీవుడిగా ఆ పరిధిలోకే రాలేదింకా వాడు. జీవుడిగా గుర్తింపుతో జీవితం ఇంకా మొదలే పెట్టలేదని అర్థం. ఎందుకంటే ఒక్కటే సూత్రం ఏమిటి? జీవుడిగా వాడిని వాడు అనుకుంటే గనక జీవుడు ఎదగటానికి జీవుడు బుద్ధితో ఎదుగుతాడు. జీవుడు దేనితో ఎదుగుతాడు? బుద్ధి రూపంలో ఎదుగుతాడు. జీవుడిగా వాడిని వాడు అనుకోగలిగితే సచ్చిదానంద స్మృతి కాదు, ఓన్లీ జీవుడు ఇంకా జీవస్థాయిలోనే వాడిని వాడు అనుకుంటే బుద్ధి పరంగా ఏం మారాను, నా బుద్ధి ఏం వికసించింది, ఇది వాడి నిత్య శోధనలో ఉంటుంది. నేను ఎంత మారాను, ఎప్పుడు వినకముందు ఇప్పుడు, ప్రవచనం వినకముందు, బోధ వినకముందు, గురువు దగ్గరికి వెళ్ళకముందు నేను ఎట్లా ఉన్నాను, ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను, ఎంత మార్పు నాలో వచ్చింది, నా బుద్ధి ఏం ఎదిగింది. 40 సంవత్సరాల జీవితం అనుకోండి, 40 సంవత్సరాల్లో దేహం ఎదుగుదల కనిపిస్తుందా లేదా? దేహం ఆటోమేటిక్‌గా చెప్తుంది. తెల్ల వెంట్రుకలు వస్తాయి, కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. 40 వచ్చినాయి, 60 వస్తే 60 వచ్చినాయి చెప్తూనే ఉంటుంది దేహం. అంటే దేహంతో ఎదుగుదల ఒక భౌతిక రూపంలో కనిపిస్తుంది. కానీ బుద్ధితో పరిణామం ఏమైనా వచ్చిందా? నాలో మార్పు ఏమైనా వచ్చిందా? ఇది మన కన్సిడరేషన్‌లో అసలు ఎక్కడ లేనే లేదసలది. ఆ అంశాన్ని మనం తీసుకుంటున్నామా? బుద్ధితో ఎదిగే ఒక ప్రజ్ఞ నాకుందనని మనకు అర్థమైందా అసలు? కాలేదు. శోధించి మాత్రం లోకంలో అన్నీ కనిపెట్టేస్తాడు వీడు. షార్ప్‌గా పదును పెడతాడు అన్నిటికి. ఒక్క విషయం గాదు గదా! ఇంట్లో ఆడవాళ్ళు వంట దగ్గర నుండి, బయట వ్యాపారస్తుడు వ్యాపారం చేసేదాకా శోధించి దాంట్లో కిటుకులన్నీ కనిపెట్టుకొని ఎన్ని జేసుకుంటాడు. అంటే బుద్ధిని దాని మీద ప్రయోగం చేస్తున్నాడు. అప్పుడు విషయం ఎదిగింది గానీ బుద్ధి ఎదగటం లేదు. బుద్ధి ఎదుగుదల ఎట్లా ఉంటుంది? స్థిరమైతే బుద్ధి ఎదిగినట్టు. స్థిరం అవ్వలేదు గదా! ఇంకా చంచలమే అవుతుంది. ఎంతెంతగా విషయాన్ని తడుతున్నాడో అంతంత చంచలమవుతోంది. ఇది మమకారపు విస్తారం. దీన్నేం జేయాలి? ఇప్పుడు మమ అంటే నేను నాది అనేది మారాలంటే నేనెవరో ఐడెంటిఫికేషన్ మారాలిప్పుడు. ఎట్లా మారాలి? నేనెవరు? నేను దేహంతోనే నేనైతే గనక అహంకారం అంటే ఏమిటంటే అహం అని దేనితో నన్ను నేను గుర్తించుకుంటే అది అహంకారం. దేహమైనా సరే, తెలివితేటలైనా సరే, ఆలోచనలైనా సరే, ప్రవృత్తయినా సరే, ఇదే నా ఐడెంటిటీ అంటారనుకోండి. దీన్నేమంటాం లోకంలో? ఆత్మగౌరవం అని మాట్లాడతారు. ఆత్మగౌరవం అన్న పదం వాడతారు చూసారా? ఆత్మగౌరవం అంటే కులం చేత ఆత్మగౌరవం అంటారు. స్త్రీలకు గూడా ఆత్మగౌరవం ఉంటుందంటారు. స్త్రీత్వం చేత ఆత్మగౌరవం అంటారు. కులం చేత ఆత్మగౌరవం అంటారు. వాళ్ళు దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు ఆ కులంతో వాళ్ళని ఎంత తాదాత్మ్యత చెంది గుర్తించుకుంటున్నారు. కులాన్ని ఏదనంటే వాళ్ళకెంత కోపం వచ్చేస్తుంది. స్త్రీలని ఏదైనా అంటే ఎంత కోపం వస్తుంది. ఇప్పుడు రాబోయేది ఆ ప్రశ్నలో స్త్రీ అన్న సమాధానం ఉందక్కడ. మత్తు కలిగిస్తుందట స్త్రీ. అనగానే స్త్రీలందరికీ కోపం వస్తుంది. శంకరాచార్యులకు కొంచెం గూడా బుద్ధి లేనట్టుంది. ఇట్లా గ్రంథాల్లో స్త్రీలను పట్టుకొని తిడుతున్నారు. పోయినసారేమో నారి అన్నారు. దేనికో ఇప్పుడేమో స్త్రీ అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి 2 సార్లు గూడా వస్తూనే ఉంటుంది. స్త్రీ పదాన్ని పట్టుకొని ఆయన అట్లా చెప్పారు. వీళ్ళకి కోపం వస్తుంది. అంటే నువ్వు జీవుడు గాదన్నమాట. నువ్వు ఇంకా దేహంగానే బ్రతుకుతున్నావన్నమాట. సాధకుడయి గూడా దేహంతోనే గుర్తింపు ఉందన్నమాట. మా ఇళ్లల్లో ఇవే ఆచారాలు, ఇవే వ్యవహారాలు ఉంటాయని అన్నారనుకోండి. అంటే అర్థం ఏమిటి?
నువ్వు జీవుడుగా లేవిప్పుడు. ఎట్లా ఉన్నావు? దేహం ఏ కులంలో పుట్టిందో దాంతో నిన్ను ఎంచుకుంటున్నావు. నీ గుర్తింపు దాంతో ఉందన్నమాట. ఎన్నన్నా చెప్పండి సాధకులయిన తర్వాత గూడా మా కులంలో ఇట్లాగే జేస్తారండి. మా ఇళ్ళల్లో ఇట్లాగే జేస్తారండి. స్వామివారి డైలాగ్ అయితే మా ఇళ్ళల్లో అనాదిగా ఇట్లాగే తలకాయ బద్దలు కొట్టుకుంటారండి అని అంటే తలకాయ బద్దలు కొట్టుకోవడం గూడా ఒక ఆచారం అన్నమాట. అందరూ బద్దలు కొట్టుకుంటే నేను గూడా గొర్రెదాట అంటారు దీన్ని. గొర్రెల్లాగా అదే పని జేయాలి. ఒక గొర్రె ఎక్కడికెళ్తే అన్ని గొర్రెలు దాన్నే ఫాలో అయిపోతాయి. ఆ గొర్రె ఎళ్లి లోయలో పడ్డా గూడా వెనక గొర్రెలకు ఆ సంగతి తెలియదు. ఏం చేస్తే అవి గూడా అక్కడి దాకెళ్ళి టకీమని దూకుతాయి. ఒక గొర్రెకి గూడా వెనకాల ఏం జరిగింది ముందు గొర్రెకని అర్థం గాదు. అట్లాగే ఎంతమంది పుట్టారు ఈ భూమి మీద ఎంతమంది బోయారు. ఏమైంది? ఏమైనా అయిందా? ఏమైనా తేడా వచ్చిందా? సాధించిన వాళ్ళు, కులం కోసం పోరాడిన వాళ్ళు, రాష్ట్రాల కోసం, భాషల కోసం పోరాడిన వాళ్ళు అందరున్నారు గదా! ఎందరో మహానుభావులు, త్యాగజీవులు వాళ్ళందరూ ఏమయ్యారు? లౌకికం లౌకికమే. నువ్వెంత మంచి జేసినా, ఏం జేసినా లౌకికం లౌకికమే. దృష్టి అనేది దేని మీద ఉందో అది కావాలి. తన గుర్తింపు జీవుడిగా గుర్తింపుంటే అందుకే లోకంలో అన్నదానానికి ఇచ్చేంత మంది విద్యాదానానికి, నేత్రదానానికి, రక్తదానానికి చేసినంత దానము ఆధ్యాత్మికత కోసం దానం జేసేవాళ్ళెవరు ఉండరు. వాడికది దెలిస్తే గదా! దానం జేస్తాడు పాపం. ఈ జన్మలో అన్నదానం జేసి వచ్చే జన్మలో అన్నం పుడుతుందనుకుంటాడు వాడు. ఇప్పుడు మన గుర్తింపును మార్చాలి. అహంకారము, మమకారము, అభిమానం. అభిమానం అంటే తన యందు తనకు దేహంతోనే కొలత. తన ప్రవృత్తితోనే తన కొలత. మానం అంటే కొలత. అభిమానం నాది అన్న ప్రకాశంతో దాన్ని తీసుకోవటం. అందుకే మనిషికి ఎట్లాంటి మనిషైనా సరే తనను కాదంటే ఒక చిన్న మాటలో అయినా సరే కాదు అనగానే అభిమానపడతాడు. అయితే ఎదిరిస్తాడు లేకపోతే ఏడుస్తాడు. 2 చేస్తాడు. అభిమానం 2 రూపాల్లో ఉంటుంది. ఎదిరించగలిగిన వాడైతే ఎదిరించి పోట్లాడతాడు. లేకపోతే ఏడుస్తాడు. 2 అభిమానమే. ఇగో. ఏమైంది? తిడితే ఏమైంది? నాకేం వాసి వంక రాలేదు గదా! అని అనుకోడు ఎవడు. ఇది అభిమానం, మమతాభిమానాలు 2 బంధాలు మనిషిని కట్టేస్తున్నాయి. సాధనలో ముందుకు ఎదగలేదంటే మమతాభిమానాల్లో బంధింపబడున్నాడు. పాశంలో బంధింపబడున్నాడు అనేది స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఎందుకు ఇన్ని ఏం చేసినా సరే అండి ఎంతో వింటూ ఉంటాం. చాలా విన్నాము. ప్రవచనాలు వింటూ ఉంటాం. చాలా బావుంటుంది. మళ్ళీ కానీ సమయం వచ్చేటప్పటికి మళ్ళీ అట్లాగే ఉంటుంది. స్థితి ఏం మారదు అనే ప్రశ్న చాలా మందికుంటుంది. ఎందుకుంటుందంటే విశ్వాసము ఎంతవరకు ఉందంటే కట్టుబడి వినేదాకా విశ్వాసం ఉంది గానీ తనను మార్చుకునే అంత విశ్వాసం రాలేదు. తనను మార్చుకునే విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ ఎప్పుడొస్తుంది? ఈ మాట వల్ల, ఈ బోధ వల్ల నేనేం పొందాను? నేను మారానా? అది గదా అసలు విశ్వాసం అంటే శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అశ్రద్ధ కలవాడు ఈ ధర్మమునందు ఏదైతే నేను చెప్తున్నానో దాని యందు అశ్రద్ధ కలగని వాడు ఏమవుతాడు? అప్రాప్య మాం నన్ను పొందకుండా మృత్యు సంసారంలో కొట్టుకుంటాడన్నాడు. మార్చుకునే అంత శ్రద్ధ లేదు. చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. ప్రవచనాలు బాగున్నాయి, అది బాగుంది, బోధ చాలా బాగుంది, పుస్తకం చాలా బాగుంది, గ్రంథం బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అన్నీ బాగుంటాయి. ఎంత బాగున్నాయి అవి? చెప్పటం వరకు ఉన్నాయి. బాగా ఎప్పుడవుతుంది? నేను మారితే బాగున్నట్టు గాని, లేకపోతే నాకెందుకు? లోకంలో ఎన్ని పుస్తకాలు ఉండుంటాయి ఇప్పటికి. ఎన్ని గ్రంథాలున్నాయి, ఎన్ని పురాణాలున్నాయి, బాగున్నాయి. మనమేమో వ్యాసుడికి ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాలా? ఆయన రాసిన పురాణాలు, ఉపనిషత్తులు చాలా గొప్పవి. వ్యాసుడు చాలా గొప్పవాడు అని వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుడిని పొగుడుతారందరూ. వ్యాస పౌర్ణమికి వ్యాసుడిని వీడు పొగడకపోతే వ్యాసుడు గొప్పవాడు గాదా? ఆ గొప్పతనం శ్రద్ధ గాదు, విశ్వాసం కాదు. హిందూ ధర్మం పట్ల కట్టుబాటు కాదది. తను మారగలిగితే హిందూ ధర్మానికి కట్టుబడినవాడు. ధర్మానికి కట్టుబడినవాడు.
తను మారగలిగితే బోధకు కట్టుబడినవాడు, తను మారగలిగితే గురువుకు కట్టుబడినవాడు, లేకపోతే తను మారగలిగితే దైవానికి కట్టుబడినవాడు. ఇది భక్తి. తను మారగలిగితే అయినట్టు, లేకపోతే లేదు. అందుకే ముందు బంధం ఎక్కడుందో గుర్తించడం చాలా ముఖ్యం. బంధమే తెలియదు మనకు. సన్యాసించిన వాళ్ళు కూడా బంధంలో ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? అహంత మమత రెండు పోవు. మమత దేని మీద ఉంటుంది? తన పుస్తకాలు రాసుకొని గొప్పగా చెప్పుకున్నారంటే తన నుండి వచ్చిన ఆ పుస్తకం మీద మమకారం ఉంది. మమత్వం, నాది అన్న భావం, నేను అన్న భావం ఇంకా ఆ దేహం మీద, దేహానికైతే సన్యాసి బట్ట కట్టినా కూడా ఎట్లా ఉంటుందంటే, సంసారి ఎట్లాగైతే బంధింపబడి ఉంటాడో సన్యాసి కూడా అదే విధంగా బంధింపబడి ఉంటాడు. అక్కడ విషయం మారుంటుంది. అంటే వదిలిపెట్టడం అనేది తనలో తనకు గుర్తింపు ఎట్లా తెలుస్తుంది? స్థిరమయ్యానా లేదా నేను. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అనే ఈ కాలం భాష. నేను స్థిరంగా ఉన్నానా లేదా? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది విషయ నేను స్థిరంగా ఉన్నానా లేదా? ఏమన్నా కానీగాక, అక్కడ ఏమన్నా జరగనీగాక, నేను స్థిరంగానే ఉంటా. దానివల్ల నేను ఏడుస్తానా? దానివల్ల నాకు లోటుపాట్లు వస్తాయా నా లోపల? నేను గొప్ప అవడం, తగ్గవడం ఉంటుందా? ఉండదు. అది గుర్తించుట నిజమైన సన్యాసి. అంటే తన స్వరూపంలో తాను స్థిరంగా ఉండగలగటం. ఏదేమన్నా కానీగాక చివరికి. ఇది సమత్వం. భగవద్గీత చెప్పిన సమత్వం అది. కనుక పాశోహి కోవా, బంధింపబడింది భార్యా పిల్లలకు కాదు, దేనికి కాదు, కేవలం తన అహంత మమత, తన భావం అది. ఆ భావానికి బంధింపబడ్డాడు కానీ బయటి దానికి బంధింపబడలేదు. కనుక రెండింటిని కూడా గుర్తించి తీసేసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారు? సురా ఇవ సమ్మోహయత్యేవ కా, అంటే మద్యం తాగిన వాడికి, మందు తాగిన వాడికి మత్తు ఎట్లా వస్తుందో అట్లా మత్తు కలిగించేది ఏమిటి అంటే స్త్రీ అన్నారు. స్త్రీ అన్నప్పుడు భౌతికంగా స్త్రీని తీసుకుంటే, స్త్రీ అందు పురుషుడికి ఎంత ఆకర్షణ ఉంటుందో స్త్రీకి కూడా పురుషుడి యందు అంతే ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు ఒక పాజిటివ్, నెగటివ్ పోల్స్ ఉన్నాయనుకోండి. నెగటివ్ పోల్‌కి పాజిటివ్ యందు ఎంత ఆకర్షణ ఉంటుందో, పాజిటివ్‌కి కూడా నెగటివ్ యందు అంతే ఆకర్షణ ఉంటుంది. ఈ మాటను మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. కానీ స్త్రీ యందు మోహము కలుగుతుంది అని చెప్పటానికి అర్థం ఏమిటంటే, భౌతికంగా కూడా, లౌకికంగా కూడా స్త్రీని గౌరవించటం అది. ఎందుకంటే పురుషుడి యొక్క లౌల్యం కనిపిస్తుంది ఇక్కడ. అదే స్త్రీకి పురుషుడి యందు ఉన్న లౌల్యాన్ని చెప్పలేదు ఎక్కడా శాస్త్రంలో. స్త్రీకి కోరిక ఉంటుందని బాహాటంగా చెప్పరు. ఎందుకు? గౌరవించి. కానీ పురుషుడికే స్త్రీ యందు వ్యామోహం ఉందన్న దాన్ని ఎత్తి చూపించి మరీ చెప్తారు. ఎందుకు? అక్కడ స్త్రీని గౌరవించటం. ఇది భౌతికమైన అర్థమే, లౌకికమైన అర్థమే. మోహం కలిగింపజేస్తుందట స్త్రీ జీవుడికి. అంటే స్త్రీ పురుష సంబంధం పరస్పరం ఇది. ఈ ప్రశ్న అక్కడ స్త్రీ పురుషులకి ఇద్దరికి పరస్పరం. ఎటువంటి మోహం కలిగిస్తుందంటే, మందు తాగిన వాడి స్థితి ఎట్లా ఉంటుంది? వాడికి మంచి చెడు వివేకం పోయింది కదా! వివేకం పోయింది. తూగుతూ ఉంటాడు, వాగుతూ ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. అది మందు తాగిన వాడి స్థితి. అట్లాగే స్త్రీ పురుషుడికి గల ఇద్దరికీ పరస్పరం కలగ కామ వేగము ఏం చేస్తున్నారో తెలియనివ్వరు. అందుకే కదా లోకం ఇప్పుడు ఇట్లా ఉంది. ఏం చేస్తున్నారో వాడికి అర్థం కాదు. అజామిలుడు కథ చెప్పుకున్నాం మనం. మనం ఇక్కడ చెప్పుకున్నామో లేదో, గుళ్ళో చెప్పుకున్నట్టున్నాం. ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ వాళ్ళకి ఎప్పుడైనా తర్వాత చెప్పాలి. ఇప్పుడైనా చెప్పేయచ్చు సందర్భంగా. అజామిలుడికి ఏం జరిగింది? అంత సంస్కారవంతుడైన వాడు, పండితుడైన వాడు, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు, అనుష్ఠానపరుడైన వాడు కూడా కేవలం అడవికి వెళుతూ ఒక స్త్రీ పురుష సంభోగంలో ఉన్న ఒక సన్నివేశాన్ని చూశాడంతే. చూసినంత మాత్రం చేతనే ఆ వేశ్య మీద
తనకు కోరిక కలిగింది. ఆ కోరిక వల్ల భార్యను వదిలేశాడు, తల్లిని వదిలేశాడు, ఆ వేశ్యని పోషించి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. పూర్తిగా తన అనుష్ఠానాన్ని అన్నిటిని వదిలేశాడు అజామిలుడు. అంటే చూచినంత మాత్రం చేతనే అంత ఘోరమైన ఆకర్షణ కలిగింది దాని మీద. మొత్తం తన సాధన అంతా పోయింది, పతనం అయిపోయింది. తన మనిషిగానే బతకలేదు వాడు. ఇంకా ఎంత దాకా దిగజారాడు, ఆ వేశ్యను సుఖపెట్టడం కోసం బందిపోటుగా కూడా మారాడు చివరికి. భగవన్నామస్మరణ కాదు కదా, లౌకిక మర్యాదలు కూడా వదిలేసి అందరిని హింసించటం మొదలుపెట్టాడు. కేవలం చూసినంత మాత్రాన. ఏం చూశాడు? స్త్రీ పురుష పరస్పర సంభోగ క్రియను చూసినంత మాత్రం చేతనే. ఈరోజు పిల్లలు చెడిపోతున్నారంటే కారణం ఒకటే ఒకటి, వాళ్ళు చూడకూడని విషయాలను చూస్తున్నారు, వినకూడని విషయాలు వింటున్నారు. మీడియా కారణం. అంత ఓపెన్గా బాహాటం రచ్చకిడ్చినట్టు పశుపక్షాదులు సన్నివేశాలన్నీ మనం ఇందులో మీడియాలో పెట్టి చూపిస్తే చూసిన వాడికి ఏమవుతుంది? చూస్తే అంతే. మరి మనిషికున్న గొప్ప ప్రలోభం అది. దీన్ని మొన్న ఇక్కడ మేధాలో అనుకుంటే చెప్పింది, లోకంలో సృష్టిలో ఏ ప్రాణి బట్టగట్టలేదు, మనిషి ఒక్కడు బట్ట ఎందుకు కట్టాడు? ఇప్పుడు నగ్నంగా ఏమంటే బట్ట లేకుండానే ఉంటాయి పశువులన్నీ. మనకేమైనా అనిపిస్తుందా? అనిపించదు. కానీ మనిషిని చూస్తే నగ్నంగా ఉన్నాడని అనిపిస్తుంది మనకు. అంటే మనము అలవాటు పడ్డాం కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఎందుకు అలవాటు చేసుకున్నాడు మనిషి? అదే వెస్టర్న్ కల్చర్ ప్రకారంగా చెప్పాలంటే వాడు ఒకవేళ చెప్తే కూడా ఏం చెప్తాడంటే టు ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటాడు. చలి నుండి, వేడి నుండి, బయట వాతావరణం నుండి తనను తాను రక్షించుకోవడానికి బట్ట కట్టుకున్నాడని చెప్తాడు. మామూలు సివిలైజేషన్ అంటే నాగరికత పేరుతో ఆ బట్ట ఎందుకు వచ్చిందని చెప్పాలంటే అది కాదు. అక్కడ ఒక్క మనిషే కామదోషాన్ని శంకించగలిగాడు. కామం వల్ల నాకు దోషం కలుగుతుందని. కుక్క ఎప్పుడు సంభోగం చేయాలంటే అదేం వారం వర్జం చూసుకోదు, మనిషిని ఎంచుకోదు, తన పార్ట్నర్ని ఎంచుకోదు, ఎవడు కనిపిస్తే అట్లా. ఇప్పుడు మనిషి అదే స్థితికి వచ్చాడు. నేటి యువతరం ఆ స్థితిలో ఉందన్నమాట. వేగం వచ్చింది, కామవేగం అంటే ఏం ఆలోచించేది ఏం లేదు. ఎవరు దొరికితే వాళ్ళు, ఎప్పుడు దొరికితే అప్పుడు, ఎక్కడ దొరికితే అక్కడ. ఇది పశుత్వం. దీన్ని శంకించాడు మనిషి. శంకించి ఋషులు ఏం చేశారు? ఈ కామ వేగం నుండి తనను తాను రక్షించాలంటే ఆచ్ఛాదన కావాలి తనకు. ఆచ్ఛాదన వేస్తే ఆ కామ వేగపు దృష్టి రాదు. అందుకు బట్టగట్టాడు. ఎటువంటి బట్టగట్టాడు? కామవేగాన్ని నియంత్రించగలిగింది వైజ్ఞానికంగా పరిశీలించి దేహంలో దేనివల్ల కామవేగం వస్తుందో దాన్ని గుర్తించాడు దర్శనం చేసి. దేనివల్ల వస్తుంది? స్వామివారు గొప్పగా దాన్ని బయటికి తీసి ప్రమాణంతో సహా మనకు చూపించింది ఏమిటి? 2 తొడలు రాసుకుంటే ఉర్ను హింసాయాం ధాతు, 2 తొడలు రాసుకున్నప్పుడు ఆ కామవేగం చెలరేగుతుంది మనిషికి. దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? 2 తొడల మధ్యలో ఒక ఆచ్ఛాదనని ఇవ్వాలి అని గుర్తించగలిగాడు. గుర్తించి దాన్ని దాటేశాడు. అంటే స్త్రీ పురుష పరస్పర కామవేగము మనిషిని సమ్మోహనం చేస్తుందన్నమాట. సమ్మోహనం అంటే నిండా మునిగిపోతాడు వాడు. ఆ మోహంలో నిండా మునిగిపోతాడు. అది అన్నిటికంటే అపాయకరమైందని చెప్తుంది శాస్త్రం. అందుకే సాధకుడు ముందు నియంత్రించుకోవాలి దాన్ని. సంయోగం అనేది కేవలం వైవాహిక వ్యవస్థలో కూడా పుత్రోత్పత్తి కోసమే కానీ ఇంకొక దృష్టి లేదు, మళ్ళీ అక్కర్లేదు అని. ఇది పశుత్వాన్ని జయించాడు మనిషి. దీంట్లో పశువుకు అది లేదు, ఆ నియంత్రణ లేదు, ఆ దోషం నందు అదొక దోషం ఉంది నాకు అని దానికి ఏం తెలుసు? ఏం తెలియదు. ఆకలేస్తే అన్నం తిన్నట్లుగా ఆ కోరిక కలిగితే తీర్చేసుకుంటుంది, అది పిల్లల్ని పెట్టేస్తుంది. కానీ పిల్లల మీద వాత్సల్యం అదేదీ లేదు దానికి. పశుత్వం అంటే అది. ఇప్పుడు మనిషి ఇక్కడ ఏం చేశాడు? ఆ పరస్పరం ఏదైతే స్త్రీ పురుష కామం వల్ల కలుగుతున్న బంధం ఉందో ఆ బంధాన్ని గుర్తించాడు. మమత్వ అహంత కారణమైంది ఇదే కదా. మమకారం బలపడటానికి కారణం ఇదే కదా. నావాడు ఎవడొస్తాడు? లింగు అని ఉన్నవాడికి ఎవడుంటాడండి? భార్య వైపు బంధువులు, నా వైపు బంధువులు, ఒక పెద్ద కుటుంబం, ఆ తర్వాత మళ్ళంతా పిల్లలు. దీనివల్ల వ్యవస్థ వచ్చింది.
దాన్ని నిగ్రహించాడు మనిషి. అంటే పశుత్వాన్ని దాటగలిగాడు. లేకపోతే అది వాడిని నిండా ముంచేస్తుంది. సమ్మోహనం చేస్తుంది. అంటే వాడి ప్రవర్తన వాడికి తెలియకుండా జరుగుతుంది. ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అనడానికి ఇదే ఒక్కటే కారణం. స్త్రీ పురుష పరస్పర సంభోగమునందు ఆసక్తి. ఇది పురుషుడి మీద వేసి చూపించింది శాస్త్రం. కానీ స్త్రీకి కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రశ్నను భౌతికంగా, దైహిక స్థాయిలో గాకుండా కొంచెం ఉన్నతంగా ఆలోచించాలి. జీవుడికి పురుషత్వం లేదు, స్త్రీత్వం లేదు. భౌతికంగా అంటే ఆడ, మగ అన్న భేదం ఏదైతే దేహానికి ఉందో జీవుడికి 2 లేదు. వాడు జీవుడు పురుషుడు గాదు, స్త్రీ గాదు. అంటే ఆ పదాలు మళ్ళీ సంస్కృత పదాలు గాని ఆడ గాదు, మగ గాదు. నపుంసకుడు గూడా కాదు. అంటే జీవుడికి భౌతిక లింగ భేదం ఏదైతే చెప్పబడుతుందో అది జీవుడికి లేదు. ఇప్పుడు మరి ఈ స్త్రీ అన్న పదం ఇక్కడ సాధకుడితో పోల్చి ఏమిటి అంటే, స్త్రీ అన్న ఆ పదములను 3 అక్షరాలు కలిపి స్త్రీ అన్న పదం వచ్చింది. ఏమిటి? సకార, తకార, రకారములు. స, త్, ర్ స్త్రీ. ఈ 3 త్రిగుణాత్మక ప్రవృత్తికి సూచన. భాగవతం ప్రకారంగా అంటే పురాణ పరిభాషలో సృష్టిలో పురుషుడు లేడట. స్త్రీలు మాత్రమే ఉన్నారు. అంటే జీవులందరినీ భాగవతం స్త్రీలు అంటుంది. పురుషుడైన వాడు ఒక కృష్ణుడు మాత్రమే పురుషుడు. అంటే పురుషోత్తముడు ఒక్కడే పురుషుడు. మిగతా జీవులందరూ స్త్రీలే అంటుంది భాగవతం. అంటే అక్కడ లింగంతో చూపించే మగవాళ్ళు కూడా స్త్రీలే అని అర్థం అన్నమాట. ఎందుకు? జీవుడు అనేవాడు త్రిగుణాత్మక ప్రవృత్తి కలవాడు. అందుకు వాళ్ళని స్త్రీలు అంటుంది. త్రిగుణాత్మక ప్రవృత్తి ఆడవాళ్ళకే ఉంటుందా? మగవాళ్ళకు ఉండదా? ఉంటుంది. అంటే త్రిగుణాత్మక ప్రవృత్తి కల జీవుడు స్త్రీతో సమానం. ఆ త్రిగుణాత్మక ప్రవృత్తే మనిషిని సమ్మోహింపజేస్తుందని అర్థం. ఇక్కడ ఈ ప్రశ్నకు తత్వార్థం ఏమిటంటే, త్రిగుణాత్మక ప్రవృత్తిలో ఉన్న జీవుడికి సమ్మోహనం కలుగుతుంది. మోహం అంటే ఇంకా సంసారాన్ని కూర్చుకుంటాడనమాట. సత్వరజస్తమో గుణాల కారణంగా ప్రవర్తనలో తాను ఎప్పుడైతే సత్వరజస్తమో గుణాల ఆధారంగా ప్రవర్తన చేస్తున్నాడో దాంట్లో ఆ విషయాన్ని స్వరూపంగా కూర్చుకుంటాడు దాన్ని. ఇది మనిషికున్న పెద్ద కష్టం సాధకుడికి. అందుకే సాధన కర్మ, గుణకర్మ అని మన మఠంలో చెప్పింది ఎందుకు? ప్రతిదీ కూడా గుణకర్మ లేకుండా, అంటే త్రిగుణాలలో ఏ గుణము రాకుండా సాధనగా చేయటం అంటే గుణాతీతంగా చేయటం. మూడు గుణములు ప్రవర్తించకుండా గుణాతీతంగా చేయాలి. ఎట్లా తెలుస్తుంది ఇది గుణాతీత ప్రవర్తన చేశానని, నేను సాధన ప్రవర్తన చేశానని ఎట్లా తెలుస్తుందంటే, ప్రతి వస్తువు కూడా బొమ్మ గీచినట్టు మాట్లాడుతుంది అన్నారు. ఎట్లా మాట్లాడుతుందంటే, ఇప్పుడు ఒక బల్ల ఉందనుకోండి. బల్ల మీద సామాగ్రి పెట్టున్నాయి. అవి ఎట్లా ఉన్నాయి? 2 రకాలుగా పెట్టొచ్చు. ఇప్పుడు ఇక్కడ పొద్దున్నే ఇంకుడు గుంత. ఇంకుడు గుంత కోసం వీడు చూస్తే అప్పుడు ఏమన్నారు? రాళ్ళు వేయాలి ముందు అందులో అన్నారు. 60 mm రాళ్ళు వేయాలి. వేస్తే ఎట్లా వేయాలి? పేర్చి పెట్టకుండా ర్యాండమ్‌గా పడేయాలి. అందులో గుంతలో పడేయాలి. ర్యాండమ్‌గా వేయాలట. ఎందుకంటే సందులు రావాలని చెప్తున్నారు. అంటే ఒక పేర్చటము, పేర్చి పెట్టటం వేరుగా ఉంటుంది. ర్యాండమ్‌గా వేసేయటం వేరుగా ఉంటుంది. ఇప్పుడు అడవి ఎట్లా ఉంటుంది? అడవి మంచి ఉపమానం. అడవిలో చెట్లు ఎట్లా మొలుస్తాయి? ఇష్టం వచ్చినట్టు. ఎవడైనా పేరుస్తాడా దాన్ని? పేర్చడు. ఎక్కడ బీజం పడుతుందో అది మొలుస్తుంది. ఘనంగా దట్టంగా తయారవుతుంది. అడవి మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందా? ఒక గార్డెనింగ్ చేసింది ఆహ్లాదకరంగా ఉంటుందా? గార్డెన్ ఎట్లా తయారైంది? ఒక తోట గాని గార్డెన్ గాని ఎట్లా తయారైంది? మనం క్రమబద్ధంగా దాన్ని పేర్చాం. ఇప్పుడు చూడగానే అది వరుసలో అన్ని మొక్కలు ఒక క్రమబద్ధంగా కనిపిస్తుంటే మనకేమనిపిస్తుంది? ఇక్కడ ఈ క్రమంగా చేసిన ఆ ప్యాటర్న్ ఎవరు ఆలోచించి చేశారు? ఎంత బావుంది అని అనిపిస్తుందా లేదా? అంటే అది ఏమిటంటే చూడగానే ఒక గుణాన్ని చూపించదు మనకది. క్రమబద్ధాన్ని చూపిస్తుంది. క్రమం అంటాం మనం దాన్ని. ఆ క్రమం ఎప్పుడొస్తుంది మనిషికి? ఏ పనిలోనైనా ఆ క్రమం కనిపిస్తూ ఉంటుంది. మనిషి లేచిన దగ్గర నుండి తన దినచర్యను మొత్తం చూసుకుంటే
ప్రతి దాంట్లో యాస్ పర్ షెడ్యూల్ అంటాం మనం. యాస్ పర్ షెడ్యూల్ ఒక క్రమబద్ధంగా అన్నీ సాగుతున్నాయి అనంటే అర్థం ఏమిటి? వాడి బుర్ర అంత క్రమబద్ధంగా పనిచేస్తుందని అర్థం. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా అన్నీ అస్తవ్యస్తమే అవుతుంటాయి. హడావుడి, అస్తవ్యస్తం, అయోమయం, గందరగోళం ఈ పదాలు సరిపోతాయా? చాలా ఇన్ని పదాల్లో మన చేష్ట కనిపిస్తుందంటే మనం క్రమంలో లేమన్నమాట. అంటే త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క వేగం ఐదర్ తమో గుణం, రజో గుణం, సత్వగుణం ఏదో ఒక గుణంలోనే నడుస్తుంది అంటే అదంతా పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఇంత చాలు మనకు. ఇప్పుడు వీడికి ఎట్లా ఉంటుంది? ఇట్లా త్రిగుణాత్మకంగా మునిగి పనిచేసే వాడికి అది సమ్మోహనం అన్నమాట. బయటపడటానికి అడవిలోంచి బయటపడటం ఎంత కష్టం చెప్పండి? దట్టంగా ఉన్న అడవి కనీసం సూర్యరశ్మిని చూసి నీడ చూసుకొని వాడికి అదేమిటి కంపాస్ లేకపోయినా సరే సూర్యరశ్మితోని కాలిక్యులేట్ చేసుకుందామన్నా అవకాశం ఇవ్వదు దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవిలో ఉన్నట్టు ఉంటుంది వీడి చేష్ట. సరే ఇట్లా బయటికి రావాలో అర్థం కావట్లేదు నాకు. విషయాలు అట్లా కమ్మేసున్నాయి. సమ్మోహయత్యేవ. ఏం చేయాలో తోచదు. ఎట్లాగైతే మద్యం తాగిన వాడికి ఏం చేస్తున్నాడో తెలియటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. తనకు తెలియట్లేదు అంటాడు వాడు అన్నిటికి. తెలియట్లేదనే మాట ఎట్లా అంటాడు మనిషి అసలు? తెలియకుండా ఎట్లా పనిచేస్తాడు? అంత మోహంలో ఉన్నాడనే కదా అర్థం దానికి. నీ చేష్ట నీకు అర్థం కావట్లేదు, నీ బుర్ర నీకు అర్థం కావట్లేదు. మరి దాన్ని ఏమనాలి? పూర్తిగా నిండా మునిగిన వాడు అనాలి. నిండా మునిగిన వాడికి ఏమవుతుందో అర్థం కాదు. లేకపోతే సగం మునిగిన వాడన్నా నయం. వాడికి తెలుస్తూ ఉంటుంది నేను మునిగిపోతున్నా, నేను రక్షించుకోవడానికి నేను సహాయం కోసమన్నా ప్రయత్నం చేశాను. నిండా మునిగివాడికి ఇంకేముంది? ఏం లేదు అక్కడ. అక్కడే హాయిగా ఉంటుంది వాడికి. ఈ లోకం అంతా నిండా మునిగే ఉంది. బయటికి రావాలని కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే ఇక్కడ సమ్మోహనం కలిగించేది భౌతికంగా, లౌకిక ప్రసిద్ధార్థంతోనైనా సరే స్త్రీ పురుష సంభోగం అనేది అంత దోషభూయిష్టమైంది. వాడికి ఏమీ తెలియకుండా చేసేది. తత్వార్థం ప్రకారంగానైనా అక్కడదేమిటి దాని అర్థం ఏమిటి? త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క వేగంలో ఉన్నవాడికి ఏది అర్థం కాదు. ఏం జరుగుతుందో నాకు తెలియదు అనటం చాలా ఘోరమైన అపరాధమైన మాట సాధకుడికి. సామాన్యుడు ఎట్లాగో మునిగిపోయిన వాడి గురించి మనకి ప్రశ్నలు సమాధానాలు వాడికి కాదు. సాధకుడు ఆ మాట అనటానికి అర్హుడు కాదు. కోవా మహాంధో, అంధుడు, గుడ్డివాడు. ఇంతదాకానేమో అయోమయంలో ఉన్నవాడు వాడు. ఇప్పుడు గుడ్డివాడు ఎవడని అడుగుతున్నాడు. ఎవడు? మదనాతురానా. మదనం అంటే ఇక్కడ ప్రసిద్ధార్థం కూడా మనకి ఇవన్నీ ప్రసిద్ధార్థపరంగా కూడా సరిపోతాయి. ఇంకా మనం లోతుగా చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ప్రసిద్ధార్థపరంగా మదనం అంటే అక్కడ కామావేశం కలిగిన వాడనే అర్థం. ఎప్పుడైతే త్రిగుణాత్మక ప్రవృత్తికి లోను పడ్డాడో, స్త్రీ పురుషమే కామమే కాదు, కామం అంటే దేని అయినా తనకంటే వేరైంది ఏదైనా సరే కోరుతాడు వాడు. కామం అంటే కముకాంతో ధాతు, ప్రకాశం. వాడి స్వరూపం తప్ప వాడికి అన్ని ప్రకాశించేదానిలాగానే కనిపిస్తుంటాయి. స్వరూపమునందు గుడ్డివాడు, అన్యమైనవన్నీ వాడికి ప్రకాశిస్తూ ఉంటాయి. అన్నీ కావాలి, అన్నీ కావాలి. ఎట్లాగైతే ఒక కామపురుషుడికి, కామాంధుడికి అని మనం లోకంలో అంటాము. కామాంధుడు అనే మాటనే అంటాం. అంటే స్త్రీ పట్ల వ్యామోహం కలవాడికి ఏ స్త్రీని చూసినా అదే భావం కలుగుతుంటుంది నీచంగా. వాడికి వావివరసలు లేదు అని అంటాం కదా మనం. అంటే స్త్రీని ఒక తల్లిగా చూడవలసిన స్థానం అయినా సరే, అసలు భార్యను కూడా కామదృష్టితో చూడకూడదు. భార్యను కూడా కామదృష్టితో చూడమని శాస్త్రం చెప్పలేదు. అక్కడ కామం అనేది భౌతికంగా ఏ అర్థంతో ఉంటుందో అటువంటి ప్రయోగం అసలు ఎక్కడా జరగకూడదు. అటువంటిది ప్రతి స్త్రీని కూడా కామదృష్టితో చూసేవాడు ఉంటాడు. వాడికి తోలు కనిపిస్తుంది అనమాట. తోలు మనిషి వాడు. తోలు చూసి భౌతికంగా మాంసం ముద్దను చూసి ప్రవర్తించేవాడని ఎట్లా అంటామో అట్లాగే ఇక్కడ మహాంధుడు ఎవడవుతాడంటే అంధత్వం ఎప్పుడొస్తుంది? కంటికి ఎదురుగా ఉన్నది కూడా కనిపించకపోతే మనం గుడ్డితనం అంటాం. అవునా?
అంధత్వం, గుడ్డితనం అంటే కంటికి ఎదురుగా ఉన్నది కనిపించదు. ఇప్పుడు ఇంకా బాగా మననం చేస్తే మనకు ఏం తెలుస్తుందంటే, మన విషయ ప్రపంచంలో మనం భౌతిక దృశ్య ప్రపంచం చూస్తున్నప్పుడు మన కంటికి ఎదురుగానే దృశ్య ప్రపంచంతో పాటుగానే అదృశ్యంగా ఉన్న ఒక చైతన్యం ఉంది. అది మనం ఏమనాలంటే అన్నీ పరమాత్మ స్వరూపం అంటామనుకోండి. సత్స్వరూపం అన్నాం. దృశ్య రూపంలో అన్నీ వేరు. అన్నీ వేరా కాదా? కొన్ని జడ వస్తువులు, కొన్ని చర ప్రాణులు, కొన్ని అచర ప్రాణులు, కొన్ని చైతన్య ప్రాణులు, కొన్ని మనుషులు, అన్ని రకాలుగా ఉన్నాయి ప్రాణులన్నీ. అవన్నీ ఉన్న వాటిల్లో వాటికంటే విలక్షణంగా, భౌతికంగా వాటికున్న రూపం కంటే విలక్షణంగా ఒక ఉనికి కనిపిస్తోంది. అంటే అన్నీ గూడా ఉన్నాను అని ఇప్పుడు ఆ గోడ ఉంది ఎదురుగా, కాంపౌండ్ వాల్ ఉంది. అది అట్లా స్థిరంగా ఉండి ఏం చెప్తుంది? అది జడమనన్నాం మనం. కానీ జడమైంది గూడా ఇక్కడ నేనున్నానని చెప్తుందా లేదా? మనం వెళ్లి దాన్ని గుద్దుకుంటే అదేం చెప్పింది? నేనిక్కడున్నా అంటుంది. అది ఇంకా తపస్సు చేస్తున్నట్టు ఉంటుంది. చంచలంగా కానే కాదసలు. కదలదు, మెదలకు, స్థిరంగా ఉన్నట్టుగా నేనున్నా అని దాని ఉనికిని మనం వెళ్లి దాన్ని గుద్దుకున్నా సరే, కాలు కొట్టుకున్నా సరే, అది దాని ఉనికిని వ్యక్తం చేసింది. ఇప్పుడు మనకు ఆ ఉనికి కనిపించదు. ఇది ఇక్కడుందెందుకు? అది అక్కడుందెందుకు? ఇది ఇట్లా ఉందెందుకు? అది అట్లా ఉందెందుకు అని మాట్లాడుతున్నాం. అది ఉన్నది ముందు. అది ఉన్న తర్వాత ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఇక్కడుంది, అక్కడుంది. ఉండుట అన్న ఉనికి అన్నిట్లో ఉంది. మనకది కనిపించదు. అంటే కంటికి ఎదురుగా ఉన్నది మనకు కనిపించదు. మనం గుడ్డివాళ్ళం అన్నమాట. కనిపించినందువల్ల ఏమైంది? మదనాతురానాం. మదనం అంటే మది హర్షగ్లేపనయోః ధాతు. అన్నిట్లో ఉన్న ఉనికి సత్స్వరూపాన్ని గ్రహించకుండా ఇది నాకు కావాలి, వద్దు, నాకు అవసరమైంది, నాకు అవసరం లేనిది అని ఎప్పుడు దాన్ని తీసుకుంటాడో వాడికి వెంటనే ప్రతి విషయంలో హర్షగ్లేపనములు కలుగుతాయి. అంటే అయితే వాడికి సంతోషం వస్తుంది, లేకపోతే దుఃఖం వస్తుంది. ఉన్నది మాత్రం కనిపించట్లేదు. సంతోషము, దుఃఖము ఏదో ఒకటి తీసుకుంటాడు దాని నుండి. కానీ అది ఉన్నదేమిటో వాడికి అర్థం కావటం లేదు. అంటే కంటికి ఎదురుగా ఉన్నదాన్ని చూడలేకపోవటము అంధత్వం. సృష్టిలో ప్రతి జడ వస్తువుతో సహా ప్రతి ఒక్కటి బోధ చేస్తూనే ఉంటుంది. మాట్లాడుతుంది. మనకు ఆ భాష రాదు, చూడటం రాదు, చేయటం రాదు, ఏం రాదు. మనకేమొచ్చింది? రాయి అడ్డంగా ఉంటే తన్ని వెళ్ళిపోతా నేను. చిన్నదైతే తన్ని నేను చాలా బాగా తన్నాను అనుకుంటాడు. పెద్దదైతే కొట్టుకొని కాలు చితికిందనుకుంటాడు. అట్లాగే విషయంతో కూడా అంతే వాడు. రాయినెట్లా తంతాడో విషయాన్ని కూడా గర్వంగా వెళ్ళి దాన్ని తందాం అనుకుంటాడు. కొన్ని విషయాలు అట్లా వెళ్ళిపోతుంటాయి. పెద్ద విషయం వచ్చినప్పుడు కాలు చితికినట్టుగా కూడా బుర్ర చితుకుతుంది. కానీ వీడి అహంకారం అయితే పోదు. నేను దేన్నైనా తన్ని చూపిస్తానన్నట్టు ఎట్లా మనం వెళ్తామో లోకంలో పిల్లలు నడిచేటప్పుడు ఎప్పుడైనా చూసారా? కొంతమంది అల్లరి పిల్లలు నడుస్తూ ఉంటే తన్నుకుంటూ వెళ్తాడు వాడు రాళ్ళన్నిటిని. దేన్నైనా సరే నేనేమైనా చేయగలనని. ఆ గర్వం ఉంది చూసారా? అహంకారము. దాంతో దాన్ని తంతే ఏమవుతుంది? అయితే అవుతుంది, లేకపోతే కాలు చితుకుతుంది. అప్పుడు కూడా దాన్నే తిట్టుకుంటాడు కానీ వీడు తన్నును మాత్రం వీడు తిట్టుకోడు. అట్లాగే విషయాలతో కూడా మనం అట్లా చెలరేగినట్లుగా ప్రవర్తిస్తున్నాం. వ్యక్తులతో కూడా చెలరేగినట్లు ప్రవర్తిస్తున్నాం. అది చేసే బోధ ఏమిటో తెలియట్లేదు. ఒక విషయంలో గనుక నీకేదైనా బాధ కలిగినప్పుడు అక్కడికక్కడే గుణపాఠం తీసుకోగలిగితే మళ్ళీ అటువంటి విషయం రానే రాదు. ఎందుకు నాకు రిపీటెడ్గా అదే జరుగుతుంది అని అడుగుతాడు. ఎందుకంటే ఒక్కసారి చదువుకోకపోతే రిపీటెడ్గా అదే క్లాస్ చదవాల్సి వస్తుంది. పాస్ అయితే నెక్స్ట్ క్లాస్. లౌకిక న్యాయం మనం చేసేవన్నీ ఆధ్యాత్మికానికి పనికొస్తాయి. అది దాటలేదన్నమాట. మళ్ళీ అదే విషయం వచ్చింది. రోజు పొద్దున్నే అదే అయోమయం, గందరగోళం, అస్తవ్యస్తం, హడావుడి. ఎందుకుంది? ఒకరోజు చదువుకోలేదు కాబట్టి. ఒక్కరోజు ప్లాన్ క్లియర్గా చేసుకుని ఉంటే ఈరోజు వ్యవహారం చేయాల్సిన విషయాలన్నీ సర్దుబాటుగా మనం ఈరోజు పూర్తి చేసుకుంటే రేపు అది ఉండదు. రోజు అట్లాగే ఉంటుంది. నెలలు గడుస్తున్నాయి, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ తెమలట్లేదు. ఎందుకు? ఈ రోజు పూర్తి కాలేదు కనుక. అంతే. ఏ విషయంలోనైనా నువ్వు తీసుకునే బోధ అక్కడికక్కడ తీసుకోగలిగితే సంసారము ఎక్కడికక్కడ ఒలిచినట్లు పోతుంది. కమలపండు ఒలవాలంటే ఏం చేస్తున్నాం? ముందంతా పెద్ద తోలు తీసేస్తామా? ఆ తర్వాత తెల్లగా ఉన్నదంతా కూడా పోయి నెమ్మదిగా తీసుకుంటూ కూర్చుంటామా? ఆ తర్వాత తొనలు బయటకు వచ్చిన తర్వాత మొత్తం అది ఒలుస్తామా? ఒలిస్తే చక్కగా
ఆ ముత్యాల్లాగా రసంతో ఉన్నదంతా సారం మనకొస్తుంది. అట్లా ప్రతి విషయం గూడా ఒలిచినట్టుగా నీకు నీ చేతికొస్తుంది సారం. ఎంత చేసినా రావట్లేదు, ఒలవట్లేదు నువ్వు. ఎక్కడికక్కడ నువ్వు ఒలుచుకోవట్లేదు. అంటే వదిలించుకోవట్లేదు. ఒలుచుకోవటం అంటే ఏమిటి? వదిలించుకోవటం అంతే గదా! పండు ఒలవటం అంటే అవసరం లేనిదాన్ని తీసేయటం. అట్లాగే జీవితంలో ఏదేది మనకు కష్టం కలిగిస్తుందో దాన్ని వద్దు అని వదిలించుకోవట్లేదు. మనం కావాలని పట్టుకుంటున్నాం. తెమలకపోవటం అంటే ఇదే. కొంతమందికి పని తెమలదు. ఎందుకు తెమలట్లేదు? ఇది పూర్తి చేస్తే ఇవాళ అయిపోతుంది గదా! లేదు పోస్ట్‌పోన్. ఇదేం కారణమైంది? మదనాతురాణ. హర్షగ్లేపనములు కలిగిస్తుంది. హర్షము, గ్లేపనము. గ్లేపనం అంటే బాధ. హర్షం అంటే సంతోషం. ప్రతిసారి అదే ఒడిదొడుకులు. ఉయ్యాల అటు ఊగి, ఇటు ఊగి, అటు ఊగి, ఇటు ఊగి ఆగేదే లేకుండా ఊగుతుంది చూసారా? పెండ్యులం లాగా. గడియారంలో పెండ్యులం లాగా. కాసేపు బాగుంది మూడ్, కాసేపు బాగలేదు. కాసేపు బాగుంది, కాసేపు బాగలేదు. ఊగుతూనే ఉన్నాడు, ఊగుతూనే ఉన్నాడు. స్థిరత్వమే రాదు వీడికి. ఎందుకంటే కంటికి ఎదురుగా ఉన్నదాన్ని చూసి బోధ తీసుకోలేకపోతున్నాడు. గ్రహింపు అనేది చాలా ముఖ్యమైన విషయం. మనిషికి గ్రహింపుంది. ఏం గ్రహింపుంది అంటే తన తేజస్సుని దాని మీద ఇచ్చి దాన్ని గ్రహింపులోకి తీసుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని ఆలోచించు. చెడిందెందుకు? బాగుపడిందెందుకు? బాగుపడ్డప్పుడు గూడా అదే ఆలోచించాలి. బాగుపడ్డప్పుడు గూడా అంటే ఏదైనా విషయంలో సరిగ్గా చేసినప్పుడు గూడా దాన్ని అనలైజ్ చేసుకొని మనము ఎట్లా ప్రవర్తన చేస్తే అది బాగుపడిందో చూసుకుంటే మళ్ళొకసారి ఆ ప్రవర్తన చేయటానికుంటుంది. లాటరీలాగా ఏదో ఒకసారికి సక్సెస్ అయింది. ఏదో మనకు తెలియకుండానే అయిపోయింది కాదు. దాని వెనుక మనం ఎటువంటి ప్రవర్తనకి ఆ కృషి చేశామో అది చూసుకోవాలి ఒక్కసారి. ఇట్లా గూడా దీన్ని అనుభవాన్ని మరి మీరు గమనించారో లేదో స్వామివారు చాలా సార్లు చెప్పారు. ఒక విషయంలో నీకు దాటిన అనుభవం వచ్చిందనుకో. కొన్ని విషయాల్లో నేను దాటగలుగుతున్నాను. కొన్నిట్లో చేయలేకపోతున్నాను. అనుకున్నప్పుడు దాటిన విషయాన్ని దాటేసి అయిపోయిందని సంతోషించటం కాదు. ఆ దాటిన విషయంలో ఎటువంటి కృషి నువ్వు చేశావు, ఎటువంటి ప్రవర్తన చేస్తే ఆ విషయాన్ని దాటగలిగావు. ఇది తరచి చూసుకుంటే ఆ గ్రహింపు మనకొస్తుంది. ఈ గ్రహింపుని ఇంకొక చోట మనం ప్రవర్తింపజేయగలం. దేంట్లో దాటలేకపోతున్నానో ఈ దాటగలిగిన దాంట్లో ఎటువంటి సమర్థన, ఎటువంటి శ్రద్ధ, ఎటువంటి ప్రవర్తన పెట్టాను నేను సాధనలో, అది తీసుకొచ్చి దాటలేని విషయంలో గూడా పెడితే అది గూడా దాటగలుగుతావు. దాటేసింది ఏదో ఫ్లూక్‌లో దాటిపోయాను అని అనుకోవద్దు. ఈరోజు ఏదైనా ఒక నిగ్రహం చేయగలిగానని అనుకుందాం. దీన్ని అవలీలగా ఇంకొకడు అది గూడా చేయలేకపోవచ్చు. నువ్వు చేసింది ఇంకొకడు అది చేయలేకపోవచ్చు కూడా. కానీ నేనిది అవలీలగా చేయగలిగాను. ఎట్లా అవలీలగా చేయగలిగాను? మురిసిపోయి అయిపోయింది ఇప్పటికే నేనైతే చేసేసాను. ఎంతోమంది చేయలేని పని నేను చేసేసాను. అది గాదు. ఏ శ్రద్ధ ఉంటే దాంట్లో ఏం ప్రవర్తన చేస్తే నువ్వు అది అవలీలగా చేసావు. వాడు చేయలేకపోతున్నాడు. ఆ శ్రద్ధను తీసుకొని నువ్వు చేయలేకపోయిన విషయం మీద గూడా నువ్వు అది ప్రయోగించాలి. అప్పుడు దాటేస్తావు. అంటే మనము అంధత్వం ఎప్పుడొస్తుందంటే చేయగలిగిన దాంట్లో గూడా మన దృష్టి ఏం లేదు. మన ఇన్వాల్వ్‌మెంట్ లేదు. మనం ఏం చూసుకోవటం లేదు. చేయలేకపోయే దాని మీద గూడా మన అనాలిసిస్ లేదు. ఎందుకు ఇన్ని సార్లు చేసినా ఏది జరగటం లేదు ఎందుకు అంటే ఏదో తప్పుపోయి ఉంటుంది గదా! సంథింగ్ ఈజ్ రాంగ్. ఏమిటది? వెనక్కెళ్ళి చూసుకో. ఇవి సూత్రాలు సాధనలో ఎదగటానికి సటిల్ సూత్రాలు ఇవన్నీ గూడా. ఎందుకంటే అందరూ అన్నీ చేయలేకపోతున్నారు. కొందరు కొన్ని విషయాల్లో తొందరగా చేయగలుగుతున్నారు. ఇంకొందరు ఇంకొన్ని విషయాల్లో చేయగలుగుతున్నారు. ఎవరితోనైనా సరే పోలిక ఎప్పుడు గూడా పక్కవాళ్ళతో ఉండగూడదు. పిల్లల్ని పెంచటంలో గూడా మీరొక సూత్రము గమనించాలి. పిల్లల్ని పెంచేటప్పుడు పోలుస్తారు తల్లిదండ్రులు ఎక్కువగా. చూడు వాళ్ళెట్లా చదువుకుంటున్నారు చూడు. వాళ్ళెంత బుద్ధిగా ఉంటున్నారు చూడు. అని పోల్చినప్పుడు అస్తమానం పోలికలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ పోలిక వాడు బాగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ అట్లా పోల్చటం అనేది ఎప్పుడు గూడా ప్రతిసారి అదే చేస్తే ఏమవుతుందంటే నిస్పృహకు దారితీస్తుంది. నేనేం చేసినా పక్కవాడినే చూస్తున్నారు గదా! నన్నైతే ఏమనట్లేదని. పోలిక ఎప్పుడు ఎట్లా ఉండాలంటే తనతో తనకుండాలి. పిల్లల మీదైనా సరే, సాధకుడు తన మీదైనా సరే చేసుకోవాల్సిందేమిటంటే నిన్న నేనెట్లా ఉన్నాను, నిన్న నేను చేయలేని పనిని ఈరోజు ముందు నిన్న అర్థం గాని విషయం నాకు ఈరోజు అర్థమైంది. ప్రవచనాలు వింటున్నప్పుడు
మొన్నటిదాకా అర్థం గాని విషయం నాకు ఈరోజు అర్థమైంది. మొన్నటిదాకా నేను ప్రయోగం చేయలేనిది నేను ఈరోజు ప్రయోగం చేశాను. మొన్నటిదాకా నేను ఆ ప్రయోగం చేసి సాధించలేని విషయాన్ని ఈరోజు నేను వశం చేసుకున్నాను. ఒక్క ఇంద్రియమైనా సరే. నిన్నటిదాకా నేను అది చేయలేకపోయాను. ఈరోజు నేను వశం చేసుకున్నాను. నీకు నీకే పోటీ. నిన్నటి నీ స్థితికి, ఈరోజు నీ స్థితికి. ఇంప్రూవ్‌మెంట్ అప్పుడొస్తుంది గదా! ఇంకా ఇన్‌స్పైరింగ్ ఉంటుందప్పుడు. నేను చేయగలనన్న వాళ్ళలో వాళ్ళకొక కాన్ఫిడెన్స్ ఒస్తుంది. పిల్లలకు గూడా. చూడు నిన్న నువ్వేం తెలియకుండా ఉన్నావు. ఇప్పుడు ఈ మధ్య నువ్వెట్లా తెలుసుకొని ప్రవర్తిస్తున్నావు. ఒక చిన్న అప్రిసియేషన్. వాడి స్థాయికి. నువ్వు చేయగలవు అన్న మాట ఎప్పుడు చెప్తామో, అదెట్లా ఉంటుంది? చేయలేవు అన్న పోలిక ఎప్పుడు నీకు చేత గాదు, నీకు చేత కాదంటే శల్య సారథ్యంలాగా ఉంటుంది. కర్ణుడికి శల్యుడు సారథ్యం చేసినట్టు ఉంటుంది. ఎప్పుడు నీకు చేత గాదు, నీకు చేత గాదు, నీకు చేత గాదు. తల్లిదండ్రి చాలా మంది చేసే తప్పదుంటుంది. ఒక్క చిన్న పని వాడు చేయగలిగింది ఏదైనా వాడి లోపల జూసి, చూడు ఇది నువ్వెంత బాగా చేశావు. అంటే నీకు చేయగల సమర్థత ఉందన్నమాట. అని వాడి సమర్థతను వాడికొక్కసారి పరిచయం చేయండి. అప్రిషియేట్ చేయటం అంటాం మనం. చేస్తే వాడికి ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఒస్తుంది ఎట్లాగో. సాధకుడు గూడా అంతే. నేను ఎంతో మంది చేయలేని పనిని అవలీలగా చేశాను. కానీ నేను చెయ్యనివి గూడా ఇంకా చాలా ఉన్నాయి. ఒకడెవడో మాంసం తినటం మానేయటం అందరికి కష్టంగా ఉంది. నేను మానేయగలిగాను. అవలీలగా మానేశాను నేను అని అనుకుందాం. వాడికి ఇప్పటికి గూడా చేయలేకపోతున్నాడు వాడు. ఇప్పుడు గూడా వాడు చాలా కష్టపడుతున్నాడు దానికి. ఇంకా చేయడానికి కష్టపడుతున్నాడు. మనకనిపిస్తుంది నేనైతే చేసేసాను. వాడు ఇంకా చేయడానికి కష్టంగా ఉంది వాడికని. నువ్వు చేయలేనివి గూడా ఉంటాయి గదా ఇంకా. ఇప్పుడు నువ్వు ఆ అవలీలగా దాన్ని ఎట్లా చేయగలిగావు? చెప్పండి. అవలీలగా ఏదైనా సాధకుడు ఎప్పుడు చేస్తాడు? ఎట్లా చేస్తాడు? ఒక నియమాచరణ గాని, ఇంకేదైనా అవగాహన చేసుకోవటం గాని అవలీలగా ఎప్పుడవుతుంది? లాజిక్ చెప్పమంటారా? మనిషికుండే యుక్తి. తనకు శ్రేయస్సు కలిగిస్తుందంటే ఏదైనా చేస్తాడు వాడు. నాకది మంచి నా శ్రేయస్సు అంటే ఏదన్నా చేస్తాడు. లోకంలో ఎట్లా చేశాడో సాధనలో గూడా అంతే. ఆ విషయం మీద గనుక వాడికి నాకిది శ్రేయస్కరం అంటే వాడికి వెంటనే చేస్తాడు. అది మనిషి యుక్తి. నేను అవలీలగా చేసిన దాన్ని నేనెట్లా నమ్మాను? ఇది నాకు శ్రేయస్కరం అని నమ్మాను. ఇంకొకటి నేను చేయలేకపోతున్నాను. నాకు శ్రేయస్కరం అని నాకింకా తెలియలేదన్నమాట. నమ్మకం కలగలేదు. ఇంతే. పిల్లలకు గూడా ఇదే నేర్పించాలి. దీనివల్ల నా బుద్ధి వికసిస్తుంది. నేనిట్లా ఆలోచించి, నేనిట్లా సర్దుకొని, నేనిట్లా ఉండటం వల్ల అన్నది చిన్నది రుచి చూపించండి వాడు మారతాడు. తల్లిదండ్రి నా మాట వినట్లేదు పిల్లలు అంటున్నారు పిల్లలు నా మాట వినట్లేదని తల్లిదండ్రి ఈరోజు ఇంత వాపోతున్నారంటే, తల్లిదండ్రి వాళ్ళని పెంపకంలో వాళ్ళని వశం చేసుకోలేదని అర్థం. ఎక్కడ లోపం ఉండాలి గ్యారంటీగా. మనలోనే ఉంటుంది. తీవ్ర ప్రవృత్తి ఉన్న వాళ్ళను గూడా వశం చేసుకోవడానికి ఉపాయాలైతే ఉన్నాయి. ఉపాయం లేకపోలేదు. కొన్నిసార్లు తీవ్రమైన ప్రవృత్తి ఉన్న పిల్లలుంటే చాలా కష్టంగా గూడా ఉంటుందది. మొండిగా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉంటారు లోకంలో పిల్లలు. అట్లా ఉన్నప్పుడు చాలా కష్టం. కానీ అప్పుడు ఎప్పుడో అది అట్లా వచ్చారు మనకంటే మన సమర్థతను పెంచడానికనమాట. నువ్వు అది చేయడానికి సమర్థురాలివైతే, సమర్థుడివైతే నీకదొస్తుంది. లేకపోతే రాదు. కఠినమైన విషయాలన్నీ నాకే ఎందుకు హార్డ్ ఛాలెంజ్ అని అన్ని కష్టమైన ఛాలెంజెస్ అన్ని నాకెందుకొస్తాయంటే నువ్వే సమర్థుడివని. నీ సమర్థతకు ఛాలెంజ్. ఛాలెంజ్ ఇచ్చినప్పుడే గదా! ఈజీదైతే ఎవడైనా చేస్తాడు. కష్టమైంది చేయటం గదా గొప్పతనం అంటే. పోలిక తనలో తనకే. తన వృద్ధిని పోల్చుకో. ఏం తెలియని వాడిగా పుట్టినవాడు లోకంలో అన్నీ తెలుసుకున్నాడు, సాధకుడయ్యాడు, బోధ విన్నాడు, అవగాహన చేసుకున్నాడు, ఆచరిస్తున్నాడు, ఎదుగుతున్నాడు. నిన్నటి నీ స్థితిని పోల్చుకొని నువ్వెదుగు. కంటికి ఎదురుగా ఉన్నది చూడలేని స్థితి అంధత్వం. తనలో తనకు జరుగుతున్న పరివర్తనను చూడలేని స్థితి అంధత్వం. ఆ అంధత్వం ఉంటే హర్షగ్లేపనాలు తప్పవు. ఒడిదొడుకులు తప్పవు. ఒడిదొడుకులొస్తున్నాయి, కాసేపు నాకు హాయిగా ఉంటుంది, కాసేపు ఏడుస్తున్నాను అంటే నీ స్థితే నీకు అర్థం కావటం లేదని అర్థం. అసలు బయట ఏదైనా అర్థం కాకపోతే అర్థమన్నా ఉంది దానికి. బయట విషయాలు ఏవి అర్థం కాలేదన్నా సరే,
దానికొక లాజిక్ ఉంది. ఎందుకంటే తనవి కాదు కాబట్టి అర్థం కాలేదు. నేనెట్లా ఉన్నానో నాకు అర్థం కావట్లేదంటే? వర్స్ట్ కండిషన్ గదా అది అన్నిటికంటే. లోకంలో ఏది తెలియకపోయినా తప్పేం లేదందులో. ఎందుకంటే అది తెలుసుకుంటేనే తెలిసేది. కానీ నీ స్థితి నీకు సెన్స్‌లో తెలిసేది. నువ్వు చదివి తెలుసుకోగలిగిన స్థితి. అది నాకు తెలియటం లేదంటే ఎంత తమో గుణంలో ఉన్నాడని అర్థం. నా బాధ నాకు అర్థం కావటం లేదు. నా హర్షము నాకు అర్థం కావటం లేదు. నా లేపనం నాకు అర్థం కావటం లేదు. ఇది చాలా గొప్ప దోషం సాధకుడికి. ఎవడు చెప్పాలి ఇప్పుడు నేనెట్లా ఉన్నానంటే? నువ్వు తింటే రుచి పక్కవాడు చెప్తాడా? ఎవరు చెప్పాలి రుచి? నేను తిని ఈ రుచి ఎట్లా ఉందో చెప్పమని పక్కవాడిని అడిగితే ఎట్లా ఉంటుందో, నా స్థితి ఏమిటో చెప్పమని గురువుని అడిగితే అట్లా ఉంటుంది. నాకు అర్థం కావటం లేదంటే? తిన్నది నువ్వు నీకు తెలియాలి ఎట్లా ఉందనేది. ఎందుకంటే నీకే కదా టేస్ట్ బడ్స్ ఉన్నాయి. నా టేస్ట్ బడ్స్‌కి నాకేమిటో తెలుస్తుంది గానీ, నీది నాకెట్లా తెలుస్తుంది? సూచన మాత్రం చెప్పగలరు. ఎట్లా దర్శనం చేయాలో చెప్పగలరు గానీ, దర్శనం చేయవలసింది మాత్రం నువ్వే. నీ కంటితో నువ్వే చూడాలి. తల్లి తన దృష్టితో లోకాన్ని పరిచయం చేస్తుంది పిల్లవాడికి. కానీ చూపు వాడిది, తల్లిది గాదు. దృష్టికోణం ఏ దృష్టితో చూడాలో లోకాన్ని పరిచయం చేయగలదు. కానీ చూపు వాడిదే. వాడి చూపుంటే చూపిస్తుందా? చూపు లేకపోతే చూపిస్తుందా? చూపుంటే చూపిస్తుంది. వాడి చూపుతోనే వాడు చూస్తున్నాడు. దృష్టి నువ్విచ్చుండొచ్చు. ఇట్లా చూడాలి అని నేర్పించుండొచ్చు. ఏ దృష్టితో చూడాలో నేర్పించుండొచ్చు. కానీ చూపు మాత్రం వాడిదే. అట్లాగే బోధ ఎంతైనా చెప్తుంది గానీ, ఆచరణ మాత్రం తనదే. అనుభవం మాత్రం తనదే. ఇంకొకరు నీ అనుభవాన్ని ఊహించలేరు. గురువు అనుభవం మనకు అర్థమవుతుందా? అర్థం గాదు. అట్లాగే ఎవ్వరి అనుభవం వాళ్ళకే తెలుస్తుంది. లోపల వాడికే గాని ఇంకొకరికి తెలియదు. మరి నా అనుభవం నాకు తెలియటం లేదంటే ఎంత తమో గుణం అది. హానికరం. అంధత్వం అది. అందుకే మదనాతురాన. వాడికే హర్షగ్లేపనములు ఎక్కువ వస్తుంటాయి. అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. మూడ్ స్వింగ్స్ ఈ కాలం భాష. ఎందుకొస్తుంది? మూడ్ అదే స్వింగ్ అవుతుందా? నువ్వు ఊపితే ఊగుతుందా? ఉయ్యాల నువ్వు ఊపకుండానే ఊగుతుందా? మరి డైలాగ్‌లకేం తక్కువ లేదు. మృత్యుః కో వా అపయశః స్వకీయం అపయశః. తన అపకీర్తియే తనకు మృత్యువట. లోకంలో మనిషికి ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటాడు? అవమానం, అపకీర్తి వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు. అంటే ఒక విషయంతో తాదాత్మ్యతను పొందినప్పుడు, ఆ విషయానికి తన పూర్తి ఊపిరి దానికి ఇచ్చేసినప్పుడు, అదే వాడి ప్రాణం ఇప్పుడు. అది లేకపోతే నేను లేను. ప్రాణమంతా మొత్తం అందులోనే ఉందని అర్థం. ఎంసెట్‌లో సీట్ రాలేదు. ఇప్పుడు ఆత్మహత్య. ఎందుకు? ప్రాణమంతా నా గుర్తింపు ఎంసెట్‌లో సీట్ తెచ్చుకోవటంతోనే నా గుర్తింపు అనుకుంటే, అది రాకపోతే ఇంక నేను లేనట్టే గదా! అందుకే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య ఎంత నిర్దాక్షిణ్యం, హత్య చేయటం కంటే నిర్దాక్షిణ్యం అది. హత్య చేయటంలో వాడు ఎదుటి వాడిని చంపుతున్నాడు. ఇప్పుడు వీడు అనుకున్న దీన్నే చంపేసుకుంటున్నాడు. అంటే ఎంత భ్రాంతిలో ఉంది వాడి గుర్తింపు. లోకంలో చిన్న అపకీర్తి అంటే ఏమిటి? అవమానం. అవమానం ఎందుకొచ్చింది? దాంతో ఆ మానం అంటే కొలత. దానితోనే నా కొలత. నా గుర్తింపు ఇంకా మొత్తం సర్వస్వం దానితోనే అనుకున్నవాడు. సమాజంలో ఒక కీర్తి ఉందనుకున్నాడు. కమ్యూనిటీలో. ఒక్కసారి ఆలోచించండి వీడి కమ్యూనిటీ ఎంత సైజ్? దీంట్లో మాన అవమానం. ఒక్కసారి అట్లా సృష్టి వైపు కళ్ళు తెరిచి చూస్తే ఇసుక రేణువు అంత కాదు వీడు. ఆ ఇసుక రేణువుకి వీడి కమ్యూనిటీ ఉందొకటి. ఆ ఊరు అనుకోండి. ఊర్లో అవమానం జరిగితే కూడా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు గదా! ఈ ఊరెంత? నీ వాళ్ళు ఎంతమంది? నీ కీర్తి ఎంత? దీనికి చచ్చిపోవడం ఏమిటి? అంటే మనమేమో ఇప్పుడు భౌతికంగా జూస్తే, ఇప్పుడు ఈ ఊరు నుండెళ్ళి ఇంకో ఊర్లో బ్రతకచ్చు గదా! ఓ ప్రపంచం గొడ్డుపోయిందేమిటి?
ఈ ఊరు కాకపోతే ఇంకాస్త దూరం వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ సౌత్ ఇండియానే వదిలేసి నార్త్ ఇండియాకి గూడా వెళ్ళిపోవచ్చు. ఎవ్వడు కౌన్ కిస్కా గొట్టం ఎవరైనా అడిగేవాడు ఉండడు. అక్కడ ఏమైందో అడిగేవాడు ఉంటాడా? ఇంతది గూడా ఓర్చుకోలేక మనిషి చచ్చిపోతాడు. అంటే అంతెందుకు చచ్చిపోగలుగుతున్నాడు? తన ప్రాణాన్నే తీసుకోగలుగుతున్నాడంటే ఏమిటంటే, దేనికైనా విలువ ఇవ్వటంతో లెక్క. చిన్నది పెద్దది గాదు లెక్క. ఎంత విలువనిచ్చాడు దానికి. తనతో సమానమైన మానం, కొలతను దానికిచ్చాడు. తన స్వరూపంతో ఉన్న స్వరూప కొలత ఏదుందో, సమానమైన కొలత దానికిస్తున్నాడనమాట విషయానికి. ఆ విషయం భంగపాటయితే వాడు భరించలేడు దాన్ని. అపకీర్తి. అంత విలువివ్వాల్సినంత విలువైనయి ఆ విషయాలు. ఏదన్నా కానీగాక. ఏవీ లేవు. తనను కాదని దానికి విలువనిస్తున్నాడు. తన స్థానంలో తన విలువ గుర్తించక దానికి విలువనిస్తున్నాడు. విలువైన దాన్ని వదిలిపెట్టటానికి ఎవ్వరైనా ఒప్పుకోరు గదా! మీకొక చిన్న లాజిక్ చెప్తే, ఇదివరకు గూడా చెప్పుకున్నామేమో ఇది. ఇద్దరు భార్యలు యాజ్ఞవల్క మహర్షికి. మైత్రేయి, కాత్యాయని. ఆయనేం జేస్తాడు, ఆయన జ్ఞానియే, కానీ గృహస్థాశ్రమంలో ఉన్నాడు కనుక సన్యాసాశ్రమాన్ని తీసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే తురీయ స్థితి, ఎంత జ్ఞాని అయినా చివరికి సన్యాసాశ్రమానికి వెళ్ళాలి అనే ఒక ఆశ్రమ ధర్మం ఉంది గాబట్టి ఆయన సన్యాసం తీసుకోవాలనుకుంటాడు. అప్పట్లో పాడి పంటలన్నీ చాలా ఉంటాయి గదా! వాళ్ళకు గురుకులం ఉంటుంది. అందరూ మనుషులు, శిష్యులు వాళ్ళందరూ ఉంటారు. ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ ఉంటాయి వాళ్ళకి గూడా. అవన్నిటిని పంపకం జేసి ఇద్దరు భార్యలకిచ్చేసి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకుంటాడు. నేను సన్యాసం తీసుకోవాలనుకుంటాడు. కాత్యాయని బాగా పొంగిపోతుంది. తనకు చాలా ఇచ్చేసాడు. అన్నీ వచ్చేసినాయి ఆస్తులన్నీ. ఆయన భర్త పోతున్నందుకు ఆవిడకేం బాధ ఉండదు, ఏముండదు. సరే అని తీసేసుకుంటుంది. కానీ మైత్రేయి ఒక ప్రశ్న అడుగుతుంది యాజ్ఞవల్క మహర్షిని. ఇంత సంపదనంతా గూడా వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారంటే, ఎప్పుడైనా మనిషి ఎప్పుడు వదిలేస్తాడు? ఒక వస్తువును వదిలేస్తున్నాడంటే ఎప్పుడు వదిలేస్తాడు? దానికంటే విలువైంది దొరికితేనే దీన్ని వదిలేస్తాడు. లేకపోతే మనిషి టెండెన్సీ, సహజ నైజం ఏమిటంటే విలువైన దాన్ని ఉంచుకుంటాడు వాడు. ఇప్పుడు విలువైంది వదిలేస్తున్నారా, దీన్ని వదిలేస్తున్నారంటే దీనికంటే గొప్ప విలువైంది మీకేదో ఉండాలి గదా! గ్యారంటీగా. అది నాకు గావాలి, నాకిదెందుకని అడిగింది. ఎందుకంటే ఎప్పుడు మంచిదే గావాలి మనకు. ది బెస్ట్ గావాలి గదా మనకు. అంటే ఈయన వదిలేసేదాన్ని తీసుకొని నేనెందుకు తృప్తి పడతా అసహ్యంగా? అందుకే ఇది నాకొద్దన్నది. ఏది తెలిసి మీరు దీన్ని వదిలేయగలుగుతున్నారో అదేమిటో నాకు చెప్పమని అడుగుతుంది. అప్పుడు చెప్తాడు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆ శ్లోకం పెద్ద శ్లోకం అంతా. అప్పుడు యాజ్ఞవల్కుల వారు మైత్రేయికి బోధ చేసిన శ్లోకం బృహదారణ్యకోపనిషత్తు. అన్నిటిని ఎందుకు వదిలేస్తాడంటే తన మీద ప్రీతితో వదిలేస్తాడు. తన మీదనే ప్రీతి ఉంది గాని, తన కోసమే భార్య పిల్లలు, తన కోసమే సంసారం, తన కోసమే డబ్బు, తన కోసమే కీర్తి ప్రతిష్టలు, తన కోసమే తనతో పోల్చి తానెవరో తెలుసుకుంటే ఇవన్నీ వదిలేస్తాడు వాడు. ఇది విలువను గుర్తించటం. ఒకప్పుడు ఒక సన్యాసి ఉన్నట్ట. అంటే ముందు ఆ వ్యక్తి ఆ ఊర్లో పెద్ద షావుకారు. చాలా ఆస్తులు, అంతా పెద్ద ఊరి పెద్ద ఉన్నాడు. అతనేం చేశాడు, ఇట్లాగే ఎక్కడో మన మఠం లాంటిది ఎవరో బోధ చేస్తుంటే విని పాపం వైరాగ్యం వచ్చింది. సహజంగా అందరికీ రాదు కదా, మనం చెప్తే అడుగుని వస్తుందా? రాదు. ఈయనకొచ్చేసింది. వచ్చేసి ఏం చేశాడు, అన్ని ఇంకా ఇది శాశ్వతం కాదని తెలుసుకున్నాడు. శాశ్వతమైన దానికోసమే ప్రయత్నం చేయాలని తెలుసుకున్నాడు. అశాశ్వతమైన దాంట్లో టాప్ లెవెల్‌కు అన్నీ వచ్చినాయి నాకు. ఇంకా ఇవన్నీ సంతోషాన్ని నాకు ఇవ్వట్లేదని తెలుసుకొని ఏం చేశాడు, అన్ని దాన ధర్మాలు చేసి అన్నిటిని వదిలేసి మొత్తం అంతా చేసేసి ఆ ఊర్లోనే సన్యసించి ఒక ఆశ్రమం కట్టుకొని ఉంటున్నాడట. ఈ ఊరు వాళ్ళందరికీ ముందు కూడా ఆయన తెలుసు కదా, ఒక షావుకారిగా కూడా తెలుసు కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు, ఆయనకు సన్మానం చేయాలని పిలిచారు. పిలిచి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి వీళ్ళందరూ పొగుడుతున్నారు ఆయనని. ఏమని, మీరు చాలా గొప్పవాళ్ళు, ఎంతో త్యాగం చేశారు, 1000 కోట్లు కాదన్నారు, భార్య పిల్లలు, మంచి భార్య, మంచి పిల్లలు, సత్పుత్రులు అన్నీ ఉన్నాయి మీకు. లోకంలో మనిషి ఏవేవి కావాలనుకుంటున్నారో అన్నీ వదిలేశారు, మీరు చాలా గొప్పవాళ్ళని అన్నారట. ఆయనను మాట్లాడమని అడిగారట. అయితే ఆయన అన్నాడట, నేను గొప్పవాడిని కాదండి, మీరే నాకంటే అందరూ గొప్పవాళ్ళు అని అన్నట్ట. ఎందుకో తెలుసా? ఎందుకైనా మనిషి ఎప్పుడైనా
విలువైన దాన్ని ఉంచుకుంటాడు. విలువైన దాన్ని త్యాగం చేయడు గదా! విలువైనది ఉంచుకొని విలువలేని దాన్నే ఇచ్చేస్తాడు గదా! వాడికి కావాల్సింది ఉంచుకుంటాడు గదా! ఇప్పుడు నేనేం చేశాను? విలువలేని సంసారాన్ని వదిలేసాను. మీరేం చేస్తున్నారు? చాలా విలువైన మోక్షాన్ని వదిలేసి సంసారాన్ని పట్టుకున్నారు. అంటే మీ త్యాగం గొప్పదా? నా త్యాగం గొప్పదా? అని అడిగాడు. మీరు మోక్షాన్ని కూడా త్యాగం చేస్తున్నారు సంసారం కోసం. గొప్పది విలువైన దాన్ని కూడా త్యాగం చేస్తున్నారు. మీరు చాలా గొప్పవాళ్ళు. నేను ఎట్లాగో విలువలేని దాన్నే కదా త్యాగం చేసింది అన్నాడు. అట్లాగే మనిషి విలువలేని వాటన్నిటిని కూడా పోగు చేసుకోవటం కోసం ఎంతో కృషి చేస్తుంటాడు. సంత్యజ్య హృద్గుహేశానం దేవమన్యం ప్రయాంతియే తే రత్నం అభివాంఛంతి త్యక్త్వా హస్తస్థ కౌస్తుభం. చేతిలో ఉన్న కౌస్తుభం అని పక్కన బారేసి దారిలో ఉన్న గాజురాలను ఏరుకుంటాడు. అట్లాగే వీడేం చేస్తాడు? స్వరూపం కంటే వేరైన దాన్ని దేన్నైనా సరే కావాలని అడుగుతాడు. కీర్తి ప్రతిష్టలు గొప్పవనుకుంటాడు. అవి లేకపోతే అంటే తన స్వరూపాన్ని సమానం కంటే కొంచెం ఎక్కువ దానికి విలువ ఇచ్చి దాన్ని పోషిస్తాడు. అప్పుడు అది లేకపోతే అపకీర్తి అనుకుంటాడు. వాడి యశస్సు వ్యాప్తి దాంతోనే అనుకుంటాడు. దాంతోనే నాకు గొప్పతనం అనుకుంటే అప్పుడు మరణం. అది పోతే మరణం. చిన్న అవమానం అప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూసారా? అత్త తిట్టిందని కాదు ఆడబిడ్డ నవ్విందని కోపం వచ్చిందని సామెత విన్నారా? అది సరే. తోడికోడలు నవ్విందని కోపం వచ్చింది. అంటే తిట్టేది వాడికి తిట్టినందుకు అక్కడ తిడితే ఏం అవమానం జరగలేదు. ఎవరో చూశారు కాబట్టి. ఆ అవమానం ఎంతుంటుంది? దుర్యోధనుడికి ద్రౌపది చూస్తే నవ్వినంత అవమానం ఉంటుంది. పడితే ఏం కాలేదు వాడికి. మయసభలో నీళ్ళల్లో జారి పడితే వాడికి ఏం కాలేదు. ఎవరు చూడకపోతే వాడికి ఏం కాదు. కానీ కేవలం ఎవరో చూసినందువల్ల వాడికి అవమానం అయింది. దానికి అవమానం ఎంత దాకా దారితీసింది? కురుక్షేత్ర యుద్ధం జరిగేంత దారితీసింది. అట్లాగే ప్రతి చిన్న అభిమానము మొట్టమొదటి చెప్పిన పదం ఏమిటి? మమత, అభిమానం అనేవి వాడికి ప్రాణంలాగా ఉన్నాయన్నమాట. మమత అభిమానాలకు వాడు అంత వాల్యూని ఇస్తాడు కాబట్టి అది లేకపోతే నేను లేను. అంటే మొత్తానికి ఈరోజు ప్రశ్నలు సమాధానాలన్నిట్లో ఒకటి ఏమిటంటే తన స్వరూపాన్ని వేరే దానికి పూర్తిగా అరువిచ్చి దానికి ప్రాణం పోసి దానికి జీవాన్ని ఇచ్చి జీవింపజేసి అది లేకపోతే నేను లేను అనుకునేంతగా ఎక్స్ట్రోవర్డ్ అంటాం మనం. బహిర్ముఖ దృష్టితో వాడు బ్రతుకుతుంటాడు. ఇది వాడిని అంధుణ్ణి చేస్తుంది, హర్షగ్లేపనాలకు గురి చేస్తుంది. అంటే ఒడిదొడుకులు సుఖ దుఃఖాలకు గురి చేస్తుంది. ఎదురుగా ఉన్నదాన్ని చూడనివ్వకుండా గురి చేస్తుంది. మత్తు తాగిన వాడికి వచ్చినట్టుగా ఏం జరుగుతుందో తెలియకుండా చేస్తుంది. అన్ని చేసేది ఒకటే. ఏం కారణము? తన స్వరూపాన్ని తన ప్రాణాన్ని ఎదుటి దాంట్లో పెట్టి దానికి జీవాన్నిచ్చి జీవింపజేసి అదే సర్వం అనటం. లేకపోతే మనిషి వదిలేయటానికి ఇంత కష్టమా? ఇవన్నీ ఏమన్నా ఎట్లా వదిలేస్తారండి? కాఫీ దగ్గర నుండి ఎట్లా వదిలేస్తారండి? ఎట్లా ఉంటారండి? ఇది లేకపోతే ఎట్లాగండి? అది లేకపోతే ఎట్లాగండి? ఎట్లాగంటే ఒకసారి ఉండు తెలుస్తుంది. అది లేకపోయినా నువ్వు ఉంటావు. స్వామివారు చెప్పిన మంచి సూత్రం ఒకటి బాగుంటుంది. ఎన్ని విషయాలు కావాలన్నావో అవన్నీ రోజు లేవు కదా. అవన్నీ లేకపోయినా నువ్వు ఉన్నావా లేదా? ఆడవాళ్ళ జీవితంలో చిన్నప్పుడు తల్లిదండ్రి సర్వస్వం అనుకుంటారు. పుట్టిల్లు సర్వస్వం కదా, ఎవరికైనా అట్లాగే ఉంటుంది కదా. అట్లాంటి తల్లిదండ్రిని వదిలేసి పెళ్లి చేసుకుని భర్త నా అనుకున్నంత మాత్రం చేతనే అక్కడికి వెళ్ళిపోయి పెళ్ళైన మర్నాడే ఇది నా ఇల్లు అంటున్నారు లేదా? వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే ఇదే నా ఇల్లు అంటుంది. మార్చేసుకున్నారా లేదా? మార్చేసుకొని అక్కడ వ్యవస్థను ఎట్లా భర్తయే ప్రాణం అనుకుని బ్రతుకుతుంది. ఆధారపడిన జీవితం కాబట్టి ఇప్పుడు కాదు, పూర్వకాలంలో అప్పుడు అట్లాగే అనుకుంటుంది. భర్త తర్వాత పిల్లలు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవుతారో అది క్రమంగా వాళ్ళ మీదకి డైవర్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? భర్త కంటే పిల్లలు ముఖ్యమవుతారు. అంతకుముందు భర్తయే అంత సర్వం అనుకుంటారు. భర్త కంటే పిల్లలు ముఖ్యమైన తర్వాత ఈ పిల్లల కోసం భర్తనైనా ఎదిరించేస్తుంది. భర్త చనిపోతే కూడా హాయిగానే ఉంటుంది, కొడుకును ఆధారం చేసుకుని ఉంటుంది. ఇతరమైన దాన్ని దేన్నో ఒక దాన్ని ఆధారం చేసుకొని మార్పు చేయటం అన్నీ ఉన్నాయి కదా. చివరికి అందరూ వదిలేసినా తను ఉంటుందా ఉండదా? అట్లాగే ప్రతి విషయాన్ని కూడా మార్చుకుంటూ ఇది ముఖ్యం, ఇది ముఖ్యం, ఇది ముఖ్యం
అన్ని ముఖ్యమైన విషయాలన్నీ పోయినాయి, నువ్వు మాత్రం ఉన్నావు. త్యాగం చేయటానికి ఇంకా ఏమన్నా తెలియాలా మనిషికి? ఏదైనా వదిలిపెట్టడం ఏదైనా కష్టమా ఇప్పుడు? ఇది అర్థమైతే ఏదైనా కష్టం అవుతుందా? రేపు నేనే విడిచిపెడతాను. ఈరోజు విచారణ చేత విడిచిపెడితే సాధకుడు అవుతాడు, గతి లేక విడిచిపెడితే వాడు కాలం చేత బాధితుడు అవుతాడు. రేపు వదిలిస్తుంది నేను. కాలము అన్నిటిని మరిపిస్తుంది, అన్నిటినీ వదిలిస్తుంది, నీ చేత అన్నిటిని వదిలిస్తుంది. అదేదో వ్యామోహం ఇప్పుడే నువ్వు వదిలేస్తే వివేకంతో, అది బంధముక్తి. బంధముక్తి ఎట్లా? తనంతట తాను వదిలేస్తే. లేకపోతే సృష్టి వదిలేస్తే ఏమవుతుంది? గుణపాఠం. గుణపాఠం శిక్షలాగా కనిపిస్తుంది మనకు. అప్పుడు కూడా మనం అది గుర్తించగలిగితే గుణపాఠం అయినా వస్తుంది. అప్పుడు కూడా గుర్తించకపోతే గుణపాఠం కూడా రాదు, మళ్ళీ అదే చేస్తాడు. కనుక స్వరూపం గుర్తింపబడితే అహంత ఉండదు, మమత ఉండదు. నేను అన్న అహంకారం ఉండదు, నాది అన్న మమకారం ఉండదు. దీనికి కావాల్సింది ఎందుకు? స్వరూప జ్ఞానం కావాలి. స్వరూప జ్ఞానం కావాలంటే దానికి ఎట్లా సంసారంలో కృషి చేసావో అంత సాధన చేయాల్సి వస్తుంది. తనదైంది తాను గుర్తించడానికి ఇంత సాధన ఎందుకండి? ఇంద్రియాలను నిగ్రహించడానికి ఇంత సాధన ఎందుకండి? ఇంద్రియాలు రచన ప్రకారంగానే చాలా బాగున్నాయి కదా, అవి సృష్టి చేసిన రచన కదా ఇంద్రియాలు. అంటే ఇంద్రియాలను నువ్వేం నిగ్రహించక్కర్లేదండి, డిజైన్ ఏం మార్చక్కర్లేదు. నువ్వు ఇంద్రియాలకు చేసిన దోషపు అలవాటు నుండి నిగ్రహించాలి. నువ్వు దుష్టంగా వాడుకోవడాన్ని అలవాటు చేసావు. ఇంద్రియం యాజ్ పర్ డిజైన్ అది చాలా బాగుంది. ఎట్లా ఉందంటే నిన్ను భౌతికత్వం నుండి అభౌతికానికి తీసుకెళ్లే అంతగా ఇది పరమైశ్వర్య ధాతు, అది రచింపబడే ఉంది. అదేం నిన్ను మోసం కూడా చేయలేదు, నీ అలవాటు నిన్ను మోసం చేస్తుంది. అలవాటు మార్చుకో. వాగీంద్రియం ఉంది, వాగీంద్రియంతో మృదువుగా మాట్లాడొచ్చు, కోమలంగా మాట్లాడొచ్చు, ఆదరణతో మాట్లాడొచ్చు, తిట్టి మాట్లాడొచ్చు, అసహించుకొని కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడు వాగేంద్రియంలో దోషం ఉందా? లేదు. మనం దాన్ని ప్రయోగించడంలో ఒక అలవాటు చేసిన దాంట్లో దోషం ఉంది, ఇంతే. అలవాటును మార్చడం ఇంద్రియ నిగ్రహం, కానీ డిజైన్ని మార్చడం కాదు. డిజైన్ని నువ్వే వాడు మార్చేది, మార్చడానికి వీల్లేదు. అది సెట్ డిజైన్. అది మరి బ్రహ్మ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి సృష్టిని చేశాడట. అదంతా బాగానే బ్రహ్మ సృష్టి చేస్తే ఎట్లా ఉంటుంది? బ్రహ్మలాగా ఉంటుంది. అది వృద్ధి పొందేటట్టే ఉంటుంది. మనం దాన్ని మార్చక్కర్లేదు. దానికి ఏ దోషంతో నువ్వు దాన్ని అభ్యాసం చేశావో ఆ దోషాన్ని మార్చు, ఇంతే. అప్పుడు ఇదే ఇంద్రియము బంధకారణమైంది, ఇదే ఇంద్రియము ముక్తి కారణమవుతుంది. వెనకాల ఎక్కడ వచ్చింది మనకి. తన వశం చేసుకున్న ఇంద్రియాలే తనకు ముక్తి కారణం అవుతాయి, మిత్రులు అవుతాయి. తన వశం తప్పిన ఇంద్రియమే శత్రువు అవుతుంది. చాలా సింపుల్ థింగ్ ఇది, గుర్తించగలిగితే. ఎప్పుడు స్వరూపం యొక్క విలువ, ఆ సాధనలో తన స్వరూపాన్ని పొందే విలువ గుర్తిస్తే వాడు అవలీలగా చేస్తాడు దాన్ని. అంతవరకు వాడు చేయడు. ఒక్క చిన్న నియమం కూడా వాడు చేయలేడు విలువ గుర్తింపు లేకపోతే. అంటే స్వరూపం తెలియనందువల్ల వచ్చిన అవాంతరాలే ఇక్కడ చెప్పినవన్నీ కూడా. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా పాశమన్నా సరే, సమ్మోహనమన్నా, ఆ మహాంధమన్నా, గుడ్డితనం అన్నా సరే, మృత్యు అన్నా సరే, అదేమంటుంది? మృత్యు ఎప్పుడు వస్తుంది? అభావం, మరణం. మరణానికి నిర్వచనం ఏంటి? అభావం అంటే తన ఉనికి తనకు తెలియకపోవటం మరణం. స్వరూపం తనకు తెలియకపోవటం మరణం. దాంతోనే గుర్తింపు అనుకొని ఇది తెలియకపోతే అది పోతే నేను ఉండను, ఇంక అయిపోయింది. అప్పుల పాలైతే చచ్చిపోతారు, భార్య వదిలేసిన వాడు చచ్చిపోతాడు, లోకంలో సీట్లు రాకపోతే చచ్చిపోతారు, ఏదన్నా సరే చచ్చిపోవటమే చచ్చిపోవటం. ఎందుకు? దాంతోనే అనుకున్నాం. నీ స్వరూపం తెలిస్తే ఇవేవి ఉండవు. ఒక్క రామబాణం ఏమిటి? ఇన్ని సమస్యలకు ఒకటే రామబాణం ఏమిటి? స్వరూప దర్శనం చేయటం. దానికోసం ఎంతైనా చేస్తాను నేను. నా కాలం, బలం, ధనం, నా ప్రతి ప్రవర్తన స్వరూప దర్శనం కోసమే కావాలి. అదే ప్రవర్తన నువ్వు చేసే లౌకిక, వ్యావహారిక, దినచర్యలో చేసే ప్రతి ప్రవర్తన, లేచి కళ్ళు తెరిచి మనం చేసే ప్రతి చిన్న చేష్ట, పళ్ళు దోముకోవడం దగ్గర నుండి అదొక ప్రవర్తన. ఆ ప్రవర్తన నా స్వరూపాన్ని అందించేటట్టుగా ఉండాలి నాకు. అది సాధన దృష్టి. అప్పుడు మళ్ళీ సాధన చేయటానికి వేరే ఇంకో అవకాశం అవసరమా వాడికి?
ప్రతిదీ సాధనే అయిపోతుంటే ఇంకొక సాధన అనేది సెపరేట్‌గా చేసేదేమైనా ఉంటుందా అక్కడ? ఉండదు. ఆ దృష్టి నిలుపుకోవటం. విషయ దృష్టి రాకుండా ఉండటం. ఇది సాధన. ఈ ఈ ఈ ఇక్కడ చెప్పిన అన్ని సమస్యలకు ఒకటే ఒక్క రామబాణం. ఆ దృష్టినిచ్చేదే గురు. తత్వదృష్టి ముఖ్యం నాయన అని మనం ఎక్కడంటే అక్కడ బోర్డులేసుకుంటున్న కారణం ఏమిటి? తత్వదృష్టి. ఎదురుగా ఉన్న సత్యాన్ని చూడలేక కాకుండా అన్నిటినీ తత్వం అంటే సత్యంతో పోల్చి చూసుకో. నీ సత్య ప్రమాణం నీ దగ్గరుంది. ప్రమాణం ఇక్కడుంది. దాన్ని చైతన్యవంతం చేసుకుంటే అన్నీ కనిపిస్తాయి. ఎట్లా అన్న ప్రశ్న రాదు వాడికి. ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారు తెలుసా మీకు? ఏది చేయని వాడు. చేస్తూ ఉంటే అంతసేపు ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అయోమయం ఏముంది? ఒకసారి ప్రయోగించు. అయితే మంచవుతుంది, చెడవుతుంది. ఏదో ఒకటి ఉంటుంది కదా! ఏదో ఒక అనుభవం వస్తుంది అందులో. ఆ అనుభవంతో పోల్చుకొని మళ్ళీ అవుతుంది. చేయకపోతే? స్వరూప ప్రమాణమే వృధా అయింది గదా! పోల్చుకోవడానికి నువ్వేదైనా చెయ్యాలి. అప్పుడు స్వరూపంతో పోల్చుకోవాలి. పోల్చుకున్నప్పుడు నీకు స్వరూపం యొక్క విలువ బాగా తెలుస్తుంది. దాని యొక్క అల్పత్వం బాగా తెలుస్తుంది. అప్పుడు దాన్ని వదిలేయాలి. అంతేగాని నేను ముందుకెళ్ళనంటే స్వరూప ప్రమాణం ఉండి కూడా నువ్వేమి దానితో పోలిక లేకుండా ఉన్నావంటే దానికి పట్టించుకోవటం లేదు. నిర్లక్ష్యం అంటాం మనం దాన్ని. నిర్లక్ష్యం చాలా అపాయకరమైంది. ఏదో ఒక రకంగా ఏదైనా చేసి అనుభవాన్ని పొంది మారటం అన్నా తాత్సారం చేయటం ఉండకూడదు ఎప్పుడు. సాధనలో తాత్సారం అతి డేంజరస్ అది. అపాయకరమైంది. మనిషికి ముందుకెళ్ళనివ్వదు అది. కనుక ఈరోజు చెప్పిన అన్నిటికీ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం ఏమిటి? స్వరూపాన్ని ప్రమాణంగా దర్శనం చేస్తూ వెళ్ళటం. అప్పుడు ఎంత అల్పమైందిగా ఈ లోకంలో అన్ని విషయాలు కనిపిస్తాయి. ఎందుకంటే స్వరూపం అంత విలువైంది, అంత ప్రకాశవంతమైంది. అన్నీ దాని ముందు దిగదుడిపే. ఈ ఆనందం ముందు, స్వరూపానందం ముందు అన్నీ దిగదుడిపే. ఏది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసమభావం వస్తుంది వాడికి. చెప్పండి. పాశోహి కోపా మమతాభిమానః సమ్మోహయత్యేవ సురేవ కా 3 కో వా మహాంధో మదనాతురో యః మృత్యుశ్చ కో వా అపయశః స్వకీయం ఓం